క్రిస్టఫర్ అంకుల్కి ప్రైజ్ ది లార్డ్, ఓఫర్ తాతయ్యకి ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మేము పాస్టర్ అరుణ్ కుమార్ గారు రాసిన పాట పాడబడుతున్నాం. పాపినైన నన్ను గావగారమా ప్రభువ నీదు సిలువ చేరనిమ్మా, పరము చేర వరముల సగరమ్మా, పరము చేర వరముల సగరమ్మా. పాపినైన నన్ను గావగారమా శోధనలో చిక్కి శల్యమైన నన్ను శోధించి లేవనెత్తి శరణమిమ్మా, శోధనలో చిక్కి శల్యమైన నన్ను శోధించి లేవనెత్తి శరణమిమ్మా. శక్తివంతుడా శౌర్యవంతుడా శక్తివంతుడా శౌర్యవంతుడా శక్తి నిమ్మా, శక్తి నిమ్మా, శక్తి నిమ్మా, శక్తి నిమ్మా. పాపినైన నన్ను గావగారమా చెదరిన నా చిన్న హృదయ నావకు చుక్కాని నీవై చెంత చేర్చుమా, చెదరిన నా చిన్న హృదయ నావకు చుక్కాని నీవై చెంత చేర్చుమా. చెదరనీయక చితకనీయక చెదరనీయక చితకనీయక చెంత చేర్చుమా, చరణదాసుడన్ చెంత చేర్చుమా, చరణదాసుడన్. పాపినైన నన్ను గావగారమా పరమ వైద్యుడైన ప్రభు యేసువా, పాపమునే నా ప్రతి రోగంబులన్. పరమ వైద్యుడైన ప్రభు యేసువా, పాపమునే నా ప్రతి రోగంబులన్. పారద్రోలుమా పగులగొట్టుమా, పారద్రోలుమా పగులగొట్టుమా. పాపిన్ బ్రోవుమా పాపిన్ బ్రోవుమా, పాపిన్ బ్రోవుమా పాపిన్ బ్రోవుమా. పాపినైన నన్ను గావగారమా పాపినైన నన్ను గావగారమా ప్రభువ నీదు సిలువ చేరనిమ్మా, పరము చేర వరముల సగరమ్మా, పరము చేర వరముల సగరమ్మా. పాపినైన నన్ను గావగారమా. థ్యాంక్ యూ. ప్రణవి హైందవి, కమ్మాన్ కమ్మాన్. ఒక్కరే పాడతారు ఇద్దరా? ఒక్కదానివేనా? అందరికీ ప్రైజ్ ద లార్డ్. నాకు సమయం ఇచ్చిన ఓఫర్ తాతయ్యకి వందనాలు, అలాగే క్రిస్టోఫర్ అంకుల్ కూడా వందనాలు. ఓఫర్ తాతయ్య రాసిన సాంగ్ పాడుకుందాం. భజింతుము నేను జగదీశాశ్రీ. భజింతుము నేను జగదీశాశ్రీ ఏసమా
रक्षणकर्ता भजिन्तुमु नीनु जगदीशा श्री येसामा रक्षणकर्ता शरणु शरणु मा देव यहोवा महिमान्विता चिरजीवनिधि शरणु शरणु मा देव यहोवा महिमान्विता चिरजीवनिधि भजिन्तुमु नीनु
వండర్ఫుల్. చాలా సంతోషం ప్రియులారా. ముందు పాడిన బిడ్డలు అమల్ శ్రావణ్యుల బిడ్డలు వారిద్దరు కూడా చక్కగా పాడారు. అది అరుణ్ కుమార్ రాసిన పాట అంటే ఆశ్చర్యపోయాను. నాకు తెలియదు అరుణ్ కుమార్ ఆ పాట రాశారని. నేను కూడా నేర్చుకుందామని వెంటనే బుక్ వెతికాను. బుక్లో అది ప్రింట్ అవ్వలేదు. అరుణ్ కుమార్ గారు చాలా పాటలు రాశారు, అన్నీ రాలేదు మన పుస్తకంలోకి. వారి పాటలన్నీ కూడా ఆల్బమ్ చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాము. వారే చేస్తారు, మనం ప్రార్థన పూర్వకంగా సహకరిస్తాం. మరి ఆ పాట మన బుక్లో లేదు, అయినా మంచి పాట పరిచయం చేశారు. బిడ్డలకు దైవాశీస్సులు. తర్వాత పాప మహిమ విజయ్ వారి కుమార్తె, వాళ్ళిద్దరూ నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్. ప్రణవి చక్కగా పాడింది, దేవునికి స్తోత్రం. ఒక ముఖ్య ప్రకటన, లైవ్లో ఉన్నాం కదండి. ఒక ముఖ్య ప్రకటన, మన సంఘ అభిషిక్త సేవకులలో ఒకడైనటువంటి నా కుమారుడు అమృత్ అండ్ శైలజ, వారికి దేవుడిద్దరు చక్కని కుమారులను ఇచ్చాడు. వారు అనేక స్థలాల్లో, ఢిల్లీలో, కేరళలో, మెడ్రాస్లో, అనేక స్థలాల్లో మన సంఘ ప్రతినిధులుగా వారు సత్యస్తంభాలుగా నిలబడ్డారు, సంఘాలు నడిపించారు. ఇప్పుడు దేవుని నడిపింపును బట్టి పాలకొల నరసాపూర్ అని, వెస్ట్ గోదావరి నరసాపూర్ అని స్పెషల్గా చెప్తాం. ఎందుకంటే ఇక్కడ మెదక్ నరసాపూర్ కూడా ఒకటి ఉంది. సెకండ్ బ్యాడ్ వెళ్ళేటప్పుడు బాలనగర్ నుండి లెఫ్ట్కి తిరిగితే నర్సాపూర్ వస్తుంది. ఆ చౌరస్తా పేరే నర్సాపూర్ చౌరస్తా. నేను మొదట్లో అనుకున్నా ఇక్కడి నుంచి పోతే వెస్ట్ గోదావరి వస్తుందేమో అనుకున్నా, కానీ అట్లేం రాదు. వెస్ట్ గోదావరి అంటే విజయవాడ మీద నుంచి పోవాల్సిందే. ఇక్కడ మెదక్ నర్సాపూర్ ఒకటి ఉంది. అయితే పాలకొల నర్సాపూర్లో ఇప్పుడు అమృత్ తన కుటుంబంతో పాటు నివసించడానికి షిఫ్ట్ అయిపోయాడు ఆల్రెడీ. ఇటీవల కొద్ది రోజుల తేడాతోనే వాళ్ళ అమ్మగారు చనిపోయారు, నాన్నగారు కూడా చనిపోయారు. ఆ బాధాకరమైన ఆ సన్నివేశం నుండి మరి తమ ధర్మం అంతా నెరవేర్చి బిడ్డలు నాతో కూడా సంప్రదించి ప్రార్థన చేసి ఇప్పుడు నర్సాపూర్కు షిఫ్ట్ అవుతున్నారు. అయిపోయారు ఆల్రెడీ. ఈ రోజు నుండి సాయంత్రం నర్సాపూర్లో అగాపే సంపూర్ణ సువార్త సంఘ శాఖ ప్రారంభించబడుతుంది. ప్రారంభంలోనే మేము ఓఫీర్ గారి శిష్యులు, మాకు ఈ సహవాసం కావాలి అని 4 కుటుంబాలు అక్కడికి వచ్చారు. ఇంకా చాలామంది సిద్ధంగా ఉన్నారు. పాలకొల్ నర్సాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఓఫీర్ మినిస్ట్రీస్ అభిమానులందరికీ కూడా ఇది నా పిలుపు. ఇవాళ సాయంత్రం పాస్టర్ అమృత్ ప్రారంభించబోతున్న ఓఫీర్ మినిస్ట్రీస్ శాఖకు మీరందరూ ఆహ్వానితులు. పాలకొల్ నర్సాపూర్ ప్రాంతాల్లో ఉంటూ ఈ సత్య సిద్ధాంతాన్ని నమ్ముతూ ఇప్పుడు ఓఫీర్ మినిస్ట్రీస్ జరిగిస్తున్న సేవ దైవ ప్రణాళికాబద్ధమైన సేవని నమ్మిన అభిమానులందరికీ ఆహ్వానం. ఇష్టం లేని వాళ్ళను మేమేమి ఎప్పుడు కూడా అసలు ముట్టుకోము, పలకరించము. వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, వారు ఆనందంగా ఉండటమే మనకు కావాలి, సంతోషంగా ఉండాలి అందరూ కూడా. కానీ ఓఫీర్ మినిస్ట్రీ సహవాసము, బోధ, ఉపదేశం, సాహిత్యం మాకు కావాలి అనుకున్న వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు. ఢిల్లీలో కూడా ఉన్నారు, శ్రీనగర్లో, జమ్మూలో, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నారు, ఉంటారు. దాన్ని ఎవరు లేకుండా చేయలేడు. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక పాలకొల్ నర్సాపూర్ ప్రాంతపు ఓఫీర్ అభిమానులు, సత్యవాక్య అభిమానులు, వాక్య ప్రేమికులందరికీ ఆహ్వానం. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఆరాధన మొదలవుతుంది. దేవునికి స్తోత్రం. నేను ఆ టైంకు ఫోన్లో, వీడియో కాల్లో నేను ప్రార్థన చేసి ఆరంభిస్తాను. కానీ ఇప్పుడు సంఘ ప్రకటనగా చేస్తున్నాను.
మనందరం చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రమునైనా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నాయనా, సంఘ విస్తరణ జరుగుతూ ఉంది. అనేక ఆత్మల రక్షణ పొందుతున్నారు. రక్షణ పొందుతున్న వాళ్ళు సర్వసత్యమును దర్శించి ప్రత్యక్షత పొంది సత్య సైనికులుగా మారుతున్నారు. సత్య స్తంభాలు, ఆధారములు, సత్యానికి ఆధారాలు అనేక చోట్ల కట్టబడుచున్నవి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. ఢిల్లీలో సేవ ప్రారంభించడానికి సదాశివరావును మీరు ప్రేరేపించారు. త్వరలోనే కుమారుడు అక్కడ సంఘం ప్రారంభించబోతున్నాడు కనుక నీకు స్తోత్రం. అలాగే ప్రభు పాలకుల నర్సాపూర్ వెస్ట్ గోదావరిలో అక్కడ కూడా మా ప్రభు సంఘాన్ని ఈ దినం అమృత్ నీ దాసుడు మీ కుమారుడైన అమృత్ శైలజాల ద్వారా ఓఫిర్ మినిస్ట్రీ సంఘ శాఖ మీరు ప్రారంభించబోతున్నారు కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకను అన్ని స్థలములలో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో ప్రభు సత్య సంబంధమైన సంఘాలు వ్యాపించి రెండవ రాకడ వరకు మేము ఈలాగున ధ్వజమునెత్తి, యేసు ప్రభు ధ్వజమునెత్తి, సత్యము కొరకు ధ్వజమునెత్తి పోరాడుతూ ఎత్తబడుటకు సహాయం చేయండి. అమృతను రెండంతలుగా మీరు అభిషేకించండి. అనేక మందిని ఈ తొలి ఆరాధన కూటానికి నడిపించండి. యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇంకో విషయం చెప్తున్నా, సదాశివరావు ఢిల్లీకి వెళ్తానంటే వెంటనే అయ్యగారు అనుమతించారు, కాదనలేదని చెప్పాడు బాబు సాక్ష్యం. ఎందుకు అనుమతించానంటే అసలు నేనే ఢిల్లీకి షిఫ్ట్ అవుదామని. ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కాకపోయినా ఢిల్లీ అనేది దేశ రాజధాని కనుక అక్కడ నుండి హిందీ బెల్ట్ అంతా కూడా కవర్ చేయవచ్చు అని ఢిల్లీకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. దేవుడు బ్రతికించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయన కొరకు పని చేయాలి కదా. కనుక ఢిల్లీకి వెళ్ళిపోతానంటే మీరేం భయపడొద్దు, బాధపడొద్దు. మళ్ళీ ఎవ్రీ సండే ఇక్కడ దాపురిస్తాను. యూ కెనాట్ ఎస్కేప్ మీ. మీరు నన్ను భరించవలసిందే ప్రభు వచ్చేదాకా. నేను 15 రోజులు అక్కడ, 15 రోజులు ఇక్కడ ఉంటాను. అక్కడ కూడా ఒక ఇల్లు నా కొరకు ఉండడానికి రెడీ చేస్తున్నారు. ఢిల్లీ నేషనల్ యూత్ ఫెస్టివల్ టైం నుండి చాలామంది నన్ను ప్రెషరైజ్ చేస్తూ ఉన్నారు, మీరు ఇక్కడ ఉంటే మంచిదండి. మీ అడ్రస్ ఢిల్లీ అయితే హోల్ నార్త్ ఇండియా కవర్ అవుతుంది, సౌత్ నుండి అంటే ఇక్కడ పెద్దగా అంగీకరించారని చెప్పారు. వ్యూహాత్మకంగా నేను కూడా షిఫ్ట్ అవుతాను. మరి షిఫ్ట్ అయినప్పుడు నాకు ఇంత ఛాయ్ నీళ్ళు ఇవ్వడానికి ఎవరైనా ఉండాలని సదాశివరావుని సరే బాబు షిఫ్ట్ కమ్మని చెప్పా. దేవునికి స్తోత్రము. ఢిల్లీలో ఎక్కువ మనం సంతోషంగా ఉండలేము. ఢిల్లీలో ఉండాలంటే కాంప్రమైజ్ కావాల్సిందే, ఎన్నిటికో ఓర్చుకొని ఉండాలి. అక్కడ వాటర్ మంచి వాటర్ కాదు. అన్నిటికంటే మించి 2 పెద్ద అభ్యంతరాలు ఏంటంటే హైదరాబాదీ బిర్యానీ దొరకదు, హైదరాబాదీ చాయ్ దొరకదు. కనుక అక్కడ ఉండాలంటే ఇట్స్ ఎ గ్రేట్ సాక్రిఫైస్. మరి అయినా సరే దేవుని పని కొరకు ఇప్పుడు రానున్న దినాల్లో భువనేశ్వర్లో, తర్వాత శ్రీనగర్లో, ఈవెన్ మణిపూర్లో కూడా పరిచర్య చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది బండి ఆగే బండి కాదు. ఇది నాకు ఒకటే గురి, యేసయ్య తప్ప ఇంకొక మోక్ష మార్గం లేదని ప్రతి ఒక్కరికి తెలియజెప్పాలి అంతే. ఇక నేను ఆ పని మీద ఉంటే మరి నీకు చట్టి ముక్కు ఉంది కదా, నీకు పెద్ద ముక్కు లేదని ఒకడు, నీకు బొచ్చు ఊడిపోయిందని ఒకడు, ఇట్లాంటి బొచ్చేశ్వరరావులందరూ తయారయ్యారు. అదే ఓ చూడోబాయి, నువ్వు ఆత్మలు సంపాదించు బాబు అని నేను మొదటి నుంచి అదే గోల. నా గోల ఏంటంటే ఎలాగైనా కొంతమందిని రక్షించాలి. అది దేవుడు నాకు ఇచ్చిన భారం. తప్పక నేను ఉన్నంతకాలం అదే పని చేస్తాను. ఉన్నంతకాలం అంటే ఇంకా ఎంతకాలం అంటే నా ఆశ అయితే కడబోర ధ్వనించేదాకా ఇదే పని చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఒక చిన్న చరణం పాడుకుందాం. పిల్లలు చక్కగా పాటలు పాడారు, చాలా సంతోషం. మీకు అందరికీ దైవాశీస్సులు, వందనాలు.
ఒక 10 నిమిషాలు పావుగంట మించి నేను ప్రసంగం చేయను. 8 గంటలకు మొదలుపెట్టి 11 ముగిద్దామని అనుకున్నాము. అయితే 3 గంటలలో ఆరాధించడం అగాపే సంఘంలో సాధ్యం కాదు అనేది నిరూపణ అయిపోయింది. ఎట్లాగైనా 4 గంటలు కావాలి. 8 నుండి 12 అవుతుంది ఎలాగైనా. మరి ప్రారంభ దినాల్లో పాత నిబంధన కాలంలో, కొత్త నిబంధన ప్రారంభంలో ప్రజలు ఎక్కువ ప్రార్థనలో గడిపేవారు, మహిమతో నింపబడేవారు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు గడియారాలు లేవు. ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మాటికి ఇట్లా చూసుకుంటుంటాం. కాబట్టి అసలు గడియారం చూడనే వద్దు, గడియారం పెట్టుకొనే వద్దు. అసలు మనం దేవుని తట్టు చూడాలి, మహిమతో నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కమ్మరివాని కొలిమిలో ఇనుప గొట్టము, ఇనుప కడ్డి, రాడ్ పెట్టామనుకోండి. పెట్టిన మొదట్లో అగ్నిలో ఇనుము ఉంటుంది, అగ్నిలో ఇనుప కడ్డి ఉంటుంది. కొంతసేపు అయిన తర్వాత ఇనుప కడ్డి లోపల అగ్ని ఉంటుంది. దేవుని సన్నిధి అటువంటిది. నువ్వు వచ్చినప్పుడు మొదట సన్నిధిలో నీవు ఉంటావు, వెళ్ళిపోయేటప్పుడు నీలో సన్నిధి ఉండాలి, ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏమండి, ఐరన్ రాడ్ ఇన్ ద ఫైర్, బట్ లేటర్ ద ఫైర్ ఈజ్ ఇన్ ద రాడ్. అగ్నిలో ఈ ఇనుప గొట్ట ఉంటుంది, కానీ కాసేపు అయ్యాక ఇనుప కడ్డీ లోపల అగ్ని ఉంటుంది. అలాగే వెళ్ళేటప్పుడు మన లోపల సన్నిధి ఉండాలి. వచ్చేటప్పుడేమో సన్నిధిలోకి మనం వస్తాం, వెళ్ళేటప్పుడు మన లోపల సన్నిధి నింపుకొని వెళ్ళాలి. అట్లా వెళ్ళాలంటే ఆ ఇనుప గొట్టం తెచ్చి కమ్మరి కొలిమిలో ఊరికి అట్లా పెట్టి తీసేస్తే దీంట్లోపలికి అగ్ని వస్తుందా? ఊరికే పెట్టి తీసేస్తే అగ్ని రాదు. నిలకడగా ఈ ఇనుప కడ్డీని అక్కడ పెట్టి చాలాసేపు ఉంచాలి. ఆ టైం ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. సన్నిధిలోకి వచ్చిన నీవు దేవుని సన్నిధిని నీలో నింపుకోవాలంటే 1 నిమిషం 5 నిమిషాలు కాదు, ఆ అగ్ని నీ లోపలికి వచ్చేదాకా నువ్వు ఓపికగా ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లెర్న్ టు వాక్ విత్ గాడ్. డోంట్ గివ్ ఎనీ అటెన్షన్ టు ఎనీ రబిష్. లెర్న్ టు షైన్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అయిపోయేది ఎక్కువ టైం లేదు, సమయం కొంచెమే. ప్రభు వచ్చేస్తున్నాడు. ఈ లోపలనే మనము సంపూర్ణం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక మరి 12 కాకపోతే 12:05 నిమిషాలు అలాగే నేను త్వరగా ముగించేస్తాను. మనకందరికీ తెలిసిన ఒక చరణం పాడుకుందాం. బి మేజర్. ఇవి నాయన దేవాన హృదయము నియందు స్థిరమాయన్ నే పాడుచు స్తుతింతును నాయాత్మగానము చేయున్. మళ్ళీ దేవాన హృదయము నియందు స్థిరమాయన్ నే పాడుచు స్తుతింతును నాయాత్మగానము చేయున్. స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా. స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా. స్వరమండలమా సితారా మేల్కొను
వేకువానినే లేచెదను, స్తుతి గానము చేసెదను. ఆమేన్. వేకువానినే లేచెదను, స్తుతి గానము చేసెదను. ఆమేన్. నా హృదయము నీయందు స్థిరమాయెను, నే పాడుచు స్తుతింతును. ఆఖరి చరణం. దేవా నీవాకాశం కంటే మహోన్నతుడవు కమ్ము. దేవా నీవాకాశం కంటే మహోన్నతుడవు కమ్ము. దేవా నీవాకాశము కంటే మహోన్నతుడవు కమ్ము. నీదు మహిమ సర్వ భూమి మీద వ్యాపించునుగాక. గ్లోరీ. నీదు మహిమ సర్వ భూమి మీద వ్యాపించునుగాక. దేవా నా హృదయము నీయందు స్థిరమాయెను, నే పాడుచు స్తుతింతును, నాయాత్మగానము చేయును. దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39వ 40వ వచనాలు కలిసి ఉన్నాయి. లాస్ట్ వచనాలు రెండు కలిసి చదువుకుందాం. అటెంటివ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీ దృష్టి ఇక్కడ వాక్యం మీద లగ్నము చేయండి. దేవునికి స్తోత్రం. నేనే చదువుతాను, మైక్ ఇక్కడ ఉంది గనుక. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు 39-40 వచనాలు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండు నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమగల మా మహాపరిశుద్ధ ప్రభువా, దీననాథుడా, మా ప్రాణనాథుడా, నీకు స్తోత్రములయ్యా. ఒక వారమంతా మా మీద క్షేమంగా దాటిపోజేసి మా ప్రయాణముల్లో, జీవిత ప్రయాణముల్లో మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి మరొక నూతన పునరుద్ధాన దినము మా బ్రతుకుల్లో అనుగ్రహించి మమ్మను నీ దివ్య సన్నిధానమునకు వివిధ స్థలాల నుండి, సుదూర సమీప ప్రాంతాల నుండి తీసుకొని వచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకును ఆరాధన క్రమములో ప్రతి ఘట్టములో మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. యోగ్యముగా నీ బలలో మమ్మల్ని కృపచేత పాలు పొందజేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా కరుణగల కన్న తండ్రి, మా బీద కానుకలు మీరు అంగీకరించినందుకు నీకు స్తోత్రం. మేము లేచి తిరిగి మా ఇళ్లకు, విశ్రాంతి స్థలాలకు మీరు అప్పగించిన సేవా పొలాలకు వెళ్ళక ముందు ఒకసారి మాతో మాటలాడండి. కానుకలు అర్పించిన ప్రతి ఒక్కరిని ఐశ్వర్యవంతులుగా చేయండి. ఇప్పుడు వాక్యమందును మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేసి మా ఇళ్లకు తీసుకుని వెళ్ళండి. మీ రెండవ రాకడ వరకు మేము భూమి మీద దేదీప్యమానమైన దీపములుగా ప్రజ్వరిల్లుచు లోకానికి ఉప్పై వెలుగై ప్రకాశిస్తూ బ్రతుకుటకు అవసరమైన వర్తమానం ఇప్పుడు మాకు పంపించమని, మాకు దయచేయమని దేవాసింహాసన మధ్యము, పరలోక సింహాసన మధ్యము నుండి నీ వాక్యం పంపించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు
నాకు అత్యంత ప్రియులారా, చాలా కాన్సన్ట్రేటెడ్ మెసేజ్, వెరీ షార్ట్ మెసేజ్ బట్ వెరీ వైటల్ మెసేజ్. చాలా ప్రాముఖ్యమైన సంక్షిప్తమైన సందేశం కనుక మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇది మాలోకంగా కూర్చుంటే మాలోకమే కానీ పరలోకానికి రాం. ఆ మాలోకంలో ఉండిపోతారు. పరలోకానికి రావాలంటే మనము మాలోకంగా ఉండొద్దు. మంచిది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము చివరి వచనము 39వ వచనంలో అనేక సంగతులు చెప్పబడి ఉన్నవి. నేను చెబుతాను. రాసుకునే అలవాటు ఉంటే రాసుకోండి, లేకపోతే గుండెల మీద రాసుకోండి, పర్వాలేదు. మొట్టమొదటి విషయము, వీరందరూ సాక్ష్యము పొందినారు, సాక్ష్యము పొందిరి. వీళ్ళందరూ కూడా సాక్ష్యం పొందిన వాళ్ళు. దేవుని చేత సాక్ష్యం. ఎవరి చేత సాక్ష్యం? దేవుని చేత సాక్ష్యం. హెబ్రీ 11:4 దేవుడు అతని అర్పణములను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు, దేవుడు సాక్ష్యం ఇచ్చాట. ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడిచ్చే సాక్ష్యం మనకు కావాలి. 5వ అధ్యాయం, హనోకు మరణము చూడకుండున్నట్లు కొనిపోబడెను. అతడు పరమునకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవుని చేత వీరందరూ సాక్ష్యము పొందిరి. పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2, వీరు వాగ్దాన ఫలం అనుభవించలేదు. బైబిల్ చాలా ఖతర్నాక్ పుస్తకం అని నేను ఏమంటారు, కోడయి కూసినట్టు 45 సంవత్సరాలుగా నేను ఘోషిస్తూ ఉన్నాను. బైబిల్ అర్థమైనోడు ఎవడు నాకైతే ఎక్కడ భూమి మీద కనపడలేదు. నీకు బైబిలే తెలియదని ఎవడేనంటే, అవునన్నా నువ్వు భలే గ్రహించావు నన్ను అంట. నేను అంతే. ఎందుకంటే దాన్ని ఒక పేజే నా బ్రతుకు చాలదు అనిపిస్తుంది. ఒక్క పేజీ మన బ్రతుకు చాలదు. ఇక ఇన్ని వేల పేజీలు మనం ఎక్కడ చదువుతాం, ఎక్కడ అర్థం చేసుకుంటాం? ఎంత రివల్యూషనరీ థాట్ చూడండి. వీళ్ళందరూ సాక్ష్యం పొందారు, కానీ వీళ్ళందరూ వాగ్దాన ఫలం అనుభవించలేదు. ఏమిటి వాగ్దాన ఫలము? వాగ్దాన ఫలం అంటే ఇక్కడ అబ్రహాము యొక్క నిరీక్షణ విషయంలో మనకు తెలుస్తుంది. చూడండి, హెబ్రీ 11వ అధ్యాయము దయచేసి 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాము కనాను భూమికి వచ్చాడు, వాగ్దత్త దేశానికి వచ్చాడు. భూమి మీద కనాను భూమికి వచ్చి ఇల్లు కట్టుకోలేదు. దేవుడు ఇస్తానన్న దేశానికి వచ్చాడు, ఇల్లు కట్టుకోలేదు, గుడారములో నివసిస్తున్నాడు. మాకు గమనించాలి. గుడారం ఎందుకయ్యా? ఇల్లు కట్టుకోవచ్చు కదా. నీవు వెండి బంగారములు కిలోల కొద్ది వెండి బంగారాలు కలిగి మహారాజులాగా ఉన్నావు కదా, నీకేం తక్కువ? ఇల్లు కట్టుకోవచ్చు కదా. వాగ్దత్త భూమిలో పరవాసులైరి. 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులని ఇస్సాకు యాకోబను వారును హల్లెలూయా గుడారములలోనే నివసించుచు, భవనాలు కట్టుకోకుండా గుడారాల్లోనే నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా తమ స్వంత దేశములోనే పరవాసులైరి. వేరే ఊరికి పోయాను అంటే డేరాలో ఉండొచ్చు, ఎందుకంటే నా ఊరు కాదు, మళ్ళీ వచ్చేస్తాను కాబట్టి. కానీ ఇది నా సొంత భూమి, కొనుక్కున్నాను, రిజిస్ట్రేషన్ అయిపోయింది, కానీ గుడారం వేసుకున్నాను. ఎందుకంటే డబ్బులు లేవా? పోనీ డబ్బులు బోల్డ్ ఉన్నాయి కదా, ఐశ్వర్యవంతునివి, మహారాజు వంటి వాడివి, ప్రైవేట్ సైన్యం పెంచుకొని 3 రాజుల్ని ఖతం చేశాడు. అటువంటి వీరుడు, నీకేం తక్కువ బాబు, నువ్వు కట్టుకోమంటే లేదా బాబు నాకు అక్కర్లేదు. ఇది అసలు నేను పరవాసిని. ఏంటి పరవాసి? నీదే కదా భూమి అంటే, కాదు మీరందరూ పిచ్చోళ్ళలాగా ఉన్నారు.
దేవుడు నాకు ఇస్తానన్న వాగ్దత్త భూమి మీద కాదు. భూమి మీద దేవుడు ఒక వాగ్దాన భూమిని ఇస్తే, దేవుని స్నేహితుడినైనా నాకు తెలుసు ఒకనాటికి భూమి గతించిపోతుంది. భూమి శాశ్వతం కాదు. ఒకప్పుడు దేవుడు సృష్టించాడు, కలుగును కాక అన్నాడు, భూమి కలిగింది. తర్వాత భూమి లేకపోవును కాక అంటాడు, భూమి మొత్తం పుస్సుమని మాయమైపోతుంది. వెతికిన దొరకదు, ఉనికిలో ఉండదు. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన కణాన్ని కూడా పోతుంది. అదే నా దేవుడిచ్చే ఆస్తి అలా ఉంటుందా? దేవుడు నిత్యుడు, ఆయన ఇచ్చే రక్షణ నిత్యమైంది, ఆయన ఇచ్చే స్వాస్థ్యము నిత్యంగా ఉండాలి. గనక ఇది సాదృశ్యము మాత్రమే. భూమి మీద ఒక ఆస్తి ఇచ్చాడు, ఇది స్వాస్థ్యం అనేది సాదృశ్యం, పోలిక, ఉపమానము మాత్రమే. అసలైన స్వాస్థ్యము నిత్యత్వంలో ఉంది, మహిమలోకంలో ఉంది, స్వర్గలోకంలో ఉంది. దేవుడు నివసించే ఆ డైమెన్షన్లో అక్కడుంది, అది శాశ్వతం. నా అసలైన ఆస్తి ఇక్కడ కాదు, అక్కడుంది అని దేవుడు ఇచ్చినటువంటి కనాను భూమిలో, భూలోక వాగ్దత్త భూమిలో నివసించుచు నిత్య వాగ్దాన భూమి కొరకు ఎదురు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూలోక కనానులో జీవించుచు నిత్య కనాను కొరకు ఎదురు చూశాడు. ఎందుకయ్యా మీరు వాగ్దత్త భూమిలోనే, దేవుడిచ్చిన భూమిలోనే పరవాసులలాగా నువ్వు, నీ కొడుకు, నీ మనవడు ఎందుకు డేరాల్లో ఉంటారు? ఎందుకు గుడారాల్లో ఉంటారు? ఎందుకు మీరు ఇళ్ళు కట్టుకోరు? రాజభవనాలు ఎందుకు కట్టుకోరు అంటే, వచ్చాను, దేవుడు ఇస్తానన్నాడు, ఇచ్చాడు, వచ్చాను, బాగానే ఉంది, కానీ ఇది నా అసలైన స్వాస్థ్యము కాదు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునయున్నాడు. పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాను. ఈ భూమి మీద ఉన్నదేది నాకు శాశ్వతం కాదు. అది భక్తులందరి యొక్క గురి అది అన్నమాట. భక్తులందరి ఆశ, నిరీక్షణ, ఎదురుచూపు అది. నిలవరమైన పట్టణం భూమి మీద లేదు, కానీ ఉండబోతున్న దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. హెబ్రీ 13:14 చూడండి దయచేసి. నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు, కానీ ఉండబోవచ్చున్న దానికోసరం, హల్లెలూయా, ఉండబోవచ్చున్నది మనకు నిలవరమైన పట్టణం. ఏమండి, ఎన్ని కోట్లు పోసి బంగారు పిటుకలు చేసి భవనం కట్టుకున్నా ఆ భవనంలో ఎంతకాలం ఉంటాడు? దేవుడు ఆశీర్వదిస్తే మహా అయితే ఒక 100 ఏళ్ళు ఉంటాడేమో. తర్వాత నీ బంగారు ఇటుకలు ఏమైపోతాయి? చలవరాతి భవనం ఏమైపోతుంది? కానీ ఒకానొక స్వాస్థ్యము యేసుక్రీస్తు ప్రభువు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ స్వాస్థ్యము నుండి మనం ఎప్పటికీ వెళ్ళిపోము. అది మన నిత్య స్వాస్థ్యము, అది శాశ్వతంగా మనదే. అక్కడి నుంచి ఎవడు మనని వెళ్ళగొట్టడు, కబ్జాలు ఉండవు. అక్కడి నుంచి మనని వెళ్ళగొట్టేది ఉండదు. ఇంకా యుగ యుగములు, అంతము లేని కాలం ఆ మహిమరాజ భవనాలలో నీవు నేను శాశ్వతంగా నివసించి, ఆనందించి, పరవశించి, ఆనంద నాట్యాలతో యుగ యుగాలు గడపడానికి, నిన్ను సిద్ధపరచడానికే యేసు సిలువలో బలి అయి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభువారు ఇవ్వబోతున్న మహిమ స్వాస్థ్యం, ఆ స్వాస్థ్యము మీద ఆశ పెట్టుకున్నారు భక్తులందరూ. హేబెలు మొదలు పెట్టాడు. హేబెలు, హనోకు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే తల్లిదండ్రులు, మోషే మన పితరులు, దావీదు, సంసోను, యెఫ్తా, గిద్యోను, బారాకు, వీళ్ళందరూ కూడా ఆ మహిమ నగరం కొరకు ఎదురు చూశారు. కానీ ఇంకా దాంట్లో వాళ్ళు ప్రవేశించలేదు. అబ్రహాం ఇంకా పరలోకానికి పోలేదు. తెలుసా మీకు? విశ్వాసులకు క్లారిటీ ఉండాలి. చెప్పే చదువు నేర్చుకోండి బాబు అని అంటే వాడు భక్తుని వెనుకకు పోయి కూర్చొని ఏమైనా వస్తుందేమో అని చూస్తున్నాడు.
భక్తులు ముందు కూర్చొని బోధ వినాలి, వెనుక కూర్చొని అశుద్ధం కొరకు పళ్ళెం పట్టుకోడు, తప్పది. నేర్చుకోండి, చదువు నేర్చుకోండి బాబు. ఇంకా చాలా మీరు విమర్శించే లెవెల్కి రావాలంటే ఇంకా 1000 ఏళ్ళు పడుతుందని మొదటి నుండి చెప్తున్నాను నేను. అబ్రహాం ఇంకా పరలోకానికి పోలేదు, నోవహు పరలోకానికి వెళ్ళలేదు. పరలోకం అంటే దేవుడు సింహాసనం ఎక్కి 4 కెరూబుల మధ్య, శరాఫుల మధ్య, 24 పెద్దల మధ్య విశ్వాన్ని పరిపాలించే విశ్వ సామ్రాజ్య రాజధాని నగరాన్ని పరలోకం అంటాం. అక్కడికి వీళ్ళు పోలేదు, ఇంకా హేబెలు పోలేదు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అక్కడికి పోలేదు. ఎక్కడికి వెళ్ళారంటే అంతకన్నా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి పరదైసు అనే స్థలానికి వెళ్ళారు. అంటే గ్రాడ్యుయేషన్ కంటే ముందు ఇంటర్మీడియట్ ఎలాగుంటుందో పరలోకానికి వెళ్ళే వాళ్ళు ముందు చేయాల్సిన ఇంటర్మీడియట్ కోర్సే ఈ పరదైసు. ఇంటర్మీడియట్ అయిన తర్వాతనే నువ్వు గ్రాడ్యుయేషన్ చేయవచ్చు. అయితే నువ్వు గ్రాడ్యుయేషన్లో ఏం తీసుకుంటావో సబ్జెక్ట్, దాన్ని బట్టి ఇంటర్లో నువ్వు సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు బీఎస్సీ చేయాలా, లేకపోతే ఇంకేదైనా ఇంజనీరింగ్ కోర్స్ చేయాలనుకో, అప్పుడు ఇంటర్మీడియట్లో నువ్వు సైన్స్ మ్యాథ్స్ గ్రూప్ తీసుకోవాలి. ఇక్కడ నువ్వు హెచ్ఈసి అని ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నావు అనుకో, నువ్వు ఇంటర్లో ఆర్ట్స్ గ్రూప్ తీసుకొని బీటెక్ చేస్తానంటే రాణిస్తారా? ఎవరు పిచ్చోడా నువ్వు, అసలు ఏబిసిడీలు రావు నీకు, సిస్టమ్ తెలియదు నీకు, వ్యవస్థ ఎలా పనిచేస్తుంది. గ్రాడ్యుయేషన్లో నీ సబ్జెక్ట్ నీకు ఏది కావాలో దానికి సంబంధించిన పునాదులు నేర్చుకోవడానికి ఇంటర్మీడియట్ అనేది ఒకటి ఉంది. ఇంటర్లో నువ్వు గ్రాడ్యుయేషన్ కొరకు సిద్ధపడతావు. ఇంటర్మీడియట్ చదవకుండా నువ్వు బీఏ కానీ బీఎస్సీ కానీ గ్రాడ్యుయేషన్ బీటెక్ చేయలేవు. అట్లాగే పరలోకము, స్వర్గలోకము, విశ్వరాజధాని నగరం అనేది గ్రాడ్యుయేషన్. దానికంటే ముందు ప్రతి ఒక్కడు కూడా ముందు పరదైసులో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, హేబెలు, నోవహు, మోషే గాక మిగతా ఇశ్రాయేలు పెద్దలు, హనోకు, ఏలియా తప్ప మిగతా భక్తులు, ఈ మోషే, హనోకు, ఏలియా ఈ ముగ్గురు ఎగ్జంప్షన్. వీళ్ళు గాక మిగతా భక్తులందరూ యెషయా, ఇర్మియా, హోషే, యోవేలు, ఆమోసు అందరూ కూడా పరలోకానికి పోలేదు, పరదైసులో ఉన్నారు. వీళ్ళందరూ కూడా 2 ఫ్యాక్ట్స్ చెప్పారు. దేవుని చేత సాక్ష్యము పొందినవారు, ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్యాక్ట్ నెంబర్ 2, వాళ్ళు పరలోకానికి ఇంకా పోలేదు. ఎందుకు పోలేదంటే మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాకుండానట్లు. ఎంత అద్భుతమైన గ్రంథం అండి బైబిల్. పాత నిబంధన కాల భక్తులు, ఓల్డ్ టెస్టిమెంట్ సైన్స్, నీవు నేను లేకుండా సంపూర్ణులు కాలేరట. ఆనాటి భక్తులు సంపూర్ణులు కావడానికి నీవు అవసరం. అది నీ లెవెల్, నీ స్టేటస్. ఏమనుకుంటున్నావు నిన్ను గురించి? నువ్వు మామూలు మనిషిలాగా ఆలోచించొద్దు, మామూలు మనిషిలాగా ప్రవర్తించొద్దు. యు ఆర్ ఎ సూపర్ హ్యూమన్ బీయింగ్. అబ్రహాం నీడ్స్ యూ టు బికమ్ పర్ఫెక్ట్. మనము లేకుండా వారు సంపూర్ణులు కాకుండు నిమిత్తం. ఫ్యాక్ట్ నెంబర్ 3, పాత నిబంధన కాల భక్తులు మనము కొత్త నిబంధన భక్తులు లేకుండా ఏం కాలేరు, సంపూర్ణులు కాలేరు. సంపూర్ణులు కాలేరు. కానీ వాళ్ళు సాక్ష్యం ఎలా పొందారు అనేది ఇప్పుడు టెక్నికల్ పాయింట్. అదే నా ప్రసంగం. వాళ్ళు సంపూర్ణులు కాలేదు కదా, కాకపోయినా ఏం పొందారు దేవుని దగ్గర? సాక్ష్యం ఎవరి దగ్గర పొందారు? సంపూర్ణులు కాలే. మరి ఎట్లా సాక్ష్యం పొందారు అనేది అర్థం చేసుకోవాలి. క్లారిటీ, ఇక్కడ క్లారిటీ ఉంటే బ్రతుకులో కరెక్ట్గా క్లారిటీ ఉంటుంది. మా అమ్మ తల దువ్వేటప్పుడు మంచిగా లైన్ గీసినట్టు ఉంటుంది ఇట్లా పాపిట. రే పాపిట స్ట్రైట్గా ఉంటే బ్రతుకు స్ట్రైట్గా ఉంటుందిరా అని.
ఈ మధ్య మా రకరకాల హెయిర్ స్టైల్ వచ్చింది, విమర్శించడం లేదు. నా పిల్లలు నాకు వాళ్ళు ఎలా ఉన్నా ముద్దుగానే ఉంటారు. కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు సింహం పిల్లలు సింహానికి ముద్దు. దేవునికి స్తోత్రం. ఎట్లాగైనా ఉండండి, హెయిర్ స్టైలు బట్టలు ఎలాగున్నా నా పిల్లలు నాకు ముద్దు కాదు, మరి ఎట్లాగైనా ముద్దు వస్తారు. కానీ కొంతమంది 3 పాపిటలు తీస్తారు. ఇక్కడ నుంచి ఒక లైను, ఇక్కడ నుంచి ఒక లైన్, వాళ్ళు ఇక్కడ క్యా తో భీ హై సమజ్ కా బాహర్ హై. అరే ఏదన్నా ఒక లైన్ కన్ఫర్మ్ చేయమంటే 3 లైన్ ఇట్లా అంతా గజిబిజి. వాళ్ళ తలని చూస్తే నాకు ఎట్లాగో అనిపించి గట్టిగా తలకాయ విదిలించి మళ్ళీ లైన్లోకి వస్తాను అన్నమాట. స్ట్రైట్ ఉండాలి. అట్లాగే మన తలంపులు కూడా తల మీద గీత స్ట్రైట్ ఉండాలి, తల లోపల గీతలు కూడా స్ట్రైట్గా ఉండాలి. నాకున్నటువంటి ప్లస్ పాయింట్, నాతో శత్రువులకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే నా బుర్రకాయలో భయంకరమైన క్లారిటీ ఉంటుంది, భయంకరమైన క్లారిటీ. అది ఎవరికి మామూలు మనుషులకు అందనటువంటి లెవెల్లో క్లారిటీ ఉంటుందన్నమాట. ప్రతిదానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్, మళ్ళీ దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్. అన్నిట్లో 10th జనరేషన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ వరకు కూడా నాకు క్లారిటీ, స్పష్టత ఉంటుంది. నేను చెప్తున్నాను, వారందరూ దేవుని చేత సాక్ష్యం పొందారు, కానీ మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాదు. సంపూర్ణులు కాకపోతే సాక్ష్యం ఎలా పొందారని దానికి జవాబే ఇప్పుడు నేను ఇచ్చే సందేశం. ఇవాళ టాపిక్ అది. అర్థమైందా? ఏంటంటే వ్యక్తిగతముగా దేవుని చేత సంపూర్ణముగా చెక్కబడి సంపూర్ణులగుట, వ్యక్తిత్వ సంపూర్ణత. ఆధ్యాత్మిక జీవితంలో తమ అంతరంగ పురుషుని యందు దేవుని చేత ఒక శిల్పములాగా చెక్కబడినటువంటి సంపూర్ణత కలిగి ఉండుట ఒక విషయం. అదొక వేరే ఫ్యాక్టర్ అండి. వేరే ఫ్యాక్టరీ కాదు, వేరే ఫ్యాక్టర్ అన్న నేను. దేవుని చేత చెక్కబడుట అనే ఒక ఫ్యాక్టర్, ఒక విషయం, ఒక అంశం అన్నమాట. సంపూర్ణులు అంటే వధువుగా సంపూర్ణులు, కంప్లీట్ బ్రైడ్ కార్. అది అసలు సంగతి. వధువు అంటే పెండ్లి కుమార్తె అంటే పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన విశ్వాసులు కలిసినదే ఏక శరీరముగా మారినప్పుడే పెండ్లి కుమార్తె సంఘం అవుతుంది. అప్పుడు ఆది సంభూతుని ఈమె పెళ్లి చేసుకుంటుంది, ఆయన అర్ధనారీశ్వరుడు అవుతాడు. వాళ్ళిద్దరు కలిసి కొత్త ప్రపంచాలు సృష్టిస్తారు. అప్పుడు ఈ భర్త సమాజానికి ఇంద్ర పదవి వస్తుంది, బ్రహ్మ పదవి వస్తుందని మహిమ ప్రపంచం పుస్తకంలో నేను రాశాను. ఏ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఇట్ ఈస్. ఏంటంటే సార్ బ్రహ్మ ఇంద్ర ఏదేదో అంటాం, ఏంటంటే అసలు నువ్వు క్రైస్తవుడా కాదా అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బయట ఉంటారు, ఇక్కడికి రారు వాళ్ళు. ఏమండి, ఇంద్ర పదవి, బ్రహ్మ పదవి, బృహస్పతి పదవి, మహిమ ప్రపంచంలో చెప్పానా నేను. చదవాలా వాడు హేమరాజు గోల్ అంతా ఏంటంటే నాన్నగారు బుక్స్ చదవండి బాబు, కాల్ముక్త బాంఛం చదవండి అని చెప్పి తాపత్రయపడుతున్నాడు. ఎందుకంటే పుస్తకాలు చదవకుండా ఐడియాలజీ మీకు క్లారిటీ రాదు, రాకుండా సంపూర్ణులు కాలేరు. అగాపే సంఘంలో ఉండడం కూడా వేస్టే. మీరు ఏదో గొప్ప భక్తి గల సంఘంలో ఉన్నానని అనుకుంటూ ఉంటారు, కానీ ఏటి నీళ్లలో గులకరాలు ఉన్నట్టు. అది ఏటి నీళ్ళలో గులకరాళ్ళు ఉంటాయా? 100 సంవత్సరాలు ఉన్నా రాయి లోపలికి నీరు పోదు. అలాంటి స్థితి. పుస్తకాలన్నీ చదవండి, ఒక్కసారి కాదు పదే చదవండి, మళ్ళీ చదవాలి. రక్షణ పొందిన మనకు దేవుడు 3 పదవులు ఇస్తాడు. బృహస్పతి అంటే దేవగురువు పదవి, బ్రహ్మ పదవి అంటే సృష్టికర్త పదవి, ఇంద్ర పదవి అంటే దేవతలను శాసించే దేవలోకపు పరిపాలకుని పదవి. ఈ 3 మనకు దేవుడు ఇస్తాడు. ఇది బైబిల్లో ఉన్నదే.
ఈ ఇంద్ర పదవి, బ్రహ్మ పదవి, బృహస్పతి పదవి అనేది పదాలు మాత్రమే నేను బయట నుండి తెచ్చుకున్నా. కాన్సెప్ట్ ఖచ్చితంగా బిబ్లికల్ కాన్సెప్ట్. మరి ఎక్కడ అనంటే మీరు అడిగితే నేను చెప్తాను, కానీ సాయంత్రం అయిపోద్ది. దట్ ఈస్ ద ప్రాబ్లం. సంఘము ద్వారా పరలోకములో ప్రధానులకు దేవుని నానావిధ జ్ఞానము తెలియబడాలి అన్నాడు. ఇది బృహస్పతి పదవి, దేవగురువు పదవి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. సంఘము ద్వారా పరలోకములోని ప్రధానులకు, అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానావిధ జ్ఞానం తెలియబడాలి. అంటే సంఘం వెళ్ళి వాళ్ళకు ఉపదేశం చేస్తుంది. దేవతలకే గురువైపోతుంది సంఘం. అలాగే యేసుక్రీస్తేమో కడపటి ఆదాము, ఆయన భార్య కడపటి హవ్వ. ఆదాము హవ్వ పెళ్లి చేసుకున్నాక కొత్త జాతులు పుట్టుకొచ్చినాయి. ఆది సంభూతుడు నాద బ్రహ్మము ఆయన యొక్క భార్య పెళ్లి చేసుకున్న తర్వాత కొత్త ప్రపంచాలు పుట్టుకొస్తాయి. ఈ సంగతి కూడా నేను 87వ కీర్తన 5వ వచనం. ప్రతి జనము దానిలోనే జన్మించెనని, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచెనని సియోనును గూర్చి చెప్పుకుందరు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ, అన్ని జనములు యెరూషలేములో పుట్టినట. అన్ని జనములు యెరూషలేములో ఎలా పుడతాయి? అన్ని జనాలు యెరూషలేములో పుట్టడం అంటే నూతన యెరూషలేము అనే సంఘములో నుండి కొత్త భూమి, కొత్త ఆకాశంలోని జనములన్నీ పుడతాయి అన్నమాట. దేవుని స్తోత్రం. గనుక జీవము గల ప్రతివానికి తల్లి హవ్వ. కొత్త భూమి, కొత్త ఆకాశంలో ప్రతి జనాంగమునకు తల్లి కడపటి హవ్వ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది బ్రహ్మ పదవి. ఏమండి, ఇలాంటి ఉన్నతమైన పదవులు ఎప్పుడు వస్తాయంటే, అసలు ఈ 3 పదవులు శ్రద్ధగా వింటున్నారా? ఈ 3 పదవులు ఆది సంభూతునివి. సృష్టికర్త పదవి, విశ్వగురువు పదవి, పరిపాలకుని పదవి. 3 ఎవరివి పదవులు? ఆది సంభూతుడు, నాద శరీరుడైన యేసునాథుని పదవులు ఇవి. మరి అవి సంఘానికి ఎలాగొస్తాయంటే, ప్రభువుతో కలుసుకున్నప్పుడు వీరు యేసుతో, క్రీస్తుతో ఏకాత్మ అయిపోతారు. పెళ్ళైన భార్యాభర్తలు ఎలాగ ఏక శరీరం అయిపోతారో, రెండవ రాకడలో సంఘము ఆ ఆది సంభూతుడు ఏకాత్మగా మారిపోయినప్పుడు ఆయనలోని తేజస్సు అంతా వీళ్ళలోనికి ప్రవహిస్తుంది. కనుక ఆయన ఇప్పటిదాకా విశ్వగురువు, పెళ్ళైన తర్వాత రెండవ రాకడ తర్వాత మనమే విశ్వగురువు. ఇప్పటిదాకా ఆయన సృష్టికర్త. గొర్రెపిల్ల వివాహోత్సవం తర్వాత సంఘమే సృష్టికర్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే విశ్వానికి గురువు. రెండవ రాకడలో ఎత్తబడి యేసుతో మనం మమేకమైపోయిన తర్వాత మనమే విశ్వగురువు, విశ్వ పరిపాలకుడు, సృష్టికర్త మనమే. అంత ఉన్నతమైన పదవి ఎప్పుడంటే భార్యగా మనం ఆయనతో కలిసిపోయినప్పుడు. మరి భార్య తయారు కావాలంటే ఆ భార్యలో సగమేమో పాత నిబంధన భక్తులు, శిలువ యజ్ఞానికి ముందున్న భక్తులు, సగం మంది ఏమో శిలువ యజ్ఞానికి తర్వాత ఉన్న భక్తులు. ఇప్పుడు వధువులో ఉండాల్సిన జీవకణాలు కొన్నే ఉన్నాయి పరదైసులో. మిగతా జీవకణాలు భూమి మీద తయారవుతున్నాయి. మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాలేరంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా సంపూర్ణులే, కానీ సంపూర్ణ వధువుగా మారలేరు. అర్థమైందా మీకు విషయం? అబ్రహాము, ఇసాక్, యాకోబు, మోషే వాళ్ళందరూ ఎవరంతటి వాళ్ళు సంపూర్ణ. ఇండివిజువల్లీ దే ఆర్ పర్ఫెక్టెడ్, బట్ దే హ్యావ్ నాట్ బికమ్ ద పర్ఫెక్ట్ బ్రైడ్. టోటల్ బ్రైడ్, కంప్లీట్ బ్రైడ్ కాలేదు. అందుకొరకు మిగతా జీవకణాలు రావాలి.
మిగతా జీవకణాలన్నీ ఎత్తబడినాక పరదేశంలో ఉన్న ఆ పాత నిబంధన జీవకణాలు, కొత్త నిబంధన జీవకణాలు అన్ని క్లబ్ చేసి అందమైనటువంటి ఒక అద్భుతమైన వధువు సంఘాన్ని దేవుడు కట్టి అప్పుడు తన కుమారునికి చెబుతాడు, ఏమైనా నీ భార్య నీ కొరకు సిద్ధపరిచానని. అప్పుడు యేసయ్య అంటాడు, ఈమె నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం, ఈమె నాలో నుండి తీయబడింది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘవధువా ప్రియుడేసునికై సంసిద్ధమైనావా, నీవు సంసిద్ధమైనావా. ప్రియుడు యేసుని వివాహమాడ మురియుచున్నావా, ప్రియుడు యేసుని వివాహమాడ మురియుచున్నావా. ఆత్మవరుని స్మరణే నీకు ఆనందమాయేనా, ఆత్మవరుని స్మరణే నీకు ఆనందమాయేనా, మహదానందమాయేనా. సంఘవధువా ప్రియుడేసునికై సంసిద్ధ, నీవు సంసిద్ధమైనావా. ఆత్మవరుని వివాహమాడ మురియుచున్నావా. ఏమండి, యేసు ప్రభువుని వివాహం అనడానికి మనం మురిసిపోవాలంటే తలుచుకొని సంతోషపడుతూ ఉండాలి. ప్రతిరోజు ప్రతి గడియ ఎంతో సుందరుడమ్మ తాను, నేనేం చేశాను, ఎంతో చిన్న పాప, మాటలు రాని పాప మాటలు నేర్చుకునేటప్పుడు ముద్దు వచ్చే పాటలు, వచ్చిన మాటలు పాడతారు కదా, పాప పాడతాను, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మరిసిపోయాను అని పాడతాను. చాలా చిన్న పాప, ఎత్తుకొని ఒక 100 ముద్దులు పెట్టుకొని ఉంటాం. నేనెంతో మరిసిపోయాను. అమ్మ నువ్వు బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. చిన్నపిల్లలు కొన్నిసార్లు అనుకోకుండా దేవుని మాట పలికేస్తారు. వాళ్ళు సంఘం యొక్క పరిస్థితి చెప్పేసావమ్మ, నువ్వు ప్రవక్తివమ్మ అని చెప్పా. సంఘం ఇప్పుడు మురిసిపోవడం మానేసి మరిసిపోయింది. అసలు మన స్టేటస్ ఏంటి, మన గమ్యం ఏంటి, మన గురి ఏమిటి? నీవు ఆది సంభూతునికి భార్యగా ఉండే భక్త సమాజముగా నీవు సిద్ధపరచబడుచున్నావు. అందుకు యోగ్యమైన తలంపులే నీవు తలంచాలి, అలాంటి మాటలే మాట్లాడాలి. అందుకు అవసరమైన పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని మనం సంతరించుకోవాలి. ప్రియులారా, ఇప్పుడు సర్కిల్ కంప్లీట్ చేసి ముగిస్తాను నేను. పాత నిబంధన భక్తులు ఉన్నారు, అందరూ ఒక్కొక్కరు ఇండివిజువల్గా సంపూర్ణులైనారు. వినండి, ఇండివిజువల్గా వ్యక్తిగతంగా అందరూ సంపూర్ణులై దేవుని చేత సాక్ష్యం పొందారు. శభాష్. ఇప్పుడు మనము ఉన్నాం, మనము వారితో కలవాలి. కలిసినప్పుడు వాళ్ళు సంపూర్ణమవుతాం, మనం కూడా సంపూర్ణమవుతాం. వాళ్ళతో కలవాలంటే మనం ఏం చెయ్యాలి? ఏమండి, ఇప్పుడు ఉంది జమాల్ గొట్ట, వాళ్ళతో సమానంగా వాళ్ళతో మనం కలిసిపోవాలంటే మరి మనం ఏం చెయ్యాలంటే, నేను ఇంకా మీకు హింట్ ఇస్తాను. దేవుని చేత సాక్ష్యము పొందిన వారితో మనం కలిసిపోవాలి. అర్థమైందా? దేవునితో సాక్ష్యం పొందిన వాళ్ళతో కలిసి మనం వధువుగా మారాలంటే మనం కూడా ఇప్పుడు దేవుని చేత సాక్ష్యం. షాబాష్, మీకు చాలా వరకు అర్థమైందనే సంగతి నాకు అర్థమైంది. ఇప్పుడు దేవుని చేత మనము సాక్ష్యం పొందాలంటే ఏం చేయాలి? ఈ ప్రసంగం మొదట్లో చెప్పాను, వాళ్ళు వ్యక్తిగతంగా దేవుని సాక్ష్యం పొందారు. మరి వాళ్ళు పొందిన సాక్ష్యం మనం పొందాలంటే దేవుడు ఏమన్నా మారాడా చెప్పండి? దేవుడు మారాడా? మారలేదు. సేమ్ దేవుడు కదా. యెహోవానగు నేను మార్పు చెందని వాడను,
యుగ యుగములోకే రీతిగా ఉంటాడు. అబ్రహాము దేవుడు అబ్రహామును గురించి సాక్ష్యం పలికాడు, నిన్ను గురించి కూడా సాక్ష్యం పలకాలి. ఏలియాను గురించి, మోషేను గురించి సాక్ష్యం పలికాడు, నిన్ను గురించి కూడా సాక్ష్యం పలకాలంటే ఆ భక్తులకున్న మనస్తత్వం, వాళ్ళకున్న వ్యక్తిత్వం నీకు రావాలి. అందుకే మనం సంఘాలు నడిపిస్తున్నాం, పాస్టర్లు బతకడానికి కాదు. పాస్టర్లు బ్రతకడానికి ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కాదు. ఏదో సంఘం పెట్టుకొని దశంభాగాలు పోగు చేసుకొని బతకడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈసీఎల్ పోస్టు ఏ విధవ రిజైన్ చేస్తాడండి? నేను అక్కడ ఉంటే ఇప్పటికి కోటీశ్వరుణ్ణి, సీనియర్ మేనేజర్గా రిటైర్ అయ్యేవాడిని. ఈసీఎల్ జాబ్ వదిలిపెట్టేసి సైకిల్ ఎక్కి అడవులు, పల్లెలు, గ్రామాలు తిరిగి దెబ్బలు తిని పస్తులుండి సమాజం చేత ద్వేషించబడి ఇప్పుడు మీరిచ్చే అందరిచ్చే దశంభాగాలతో బతికిపోతాం. ఏం బతికేమో? ఓ ఇల్లే కొనుక్కోలేదు నేను. సంఘాలు ఎందుకు నడుపుతున్నాను తెలుసా? పాస్టర్లకి ఇది ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కాదు. పాత నిబంధన భక్తులు ఏ రీతిగా దేవుని చేత సాక్ష్యం పొందగలిగారో, దేవుని చేత సాక్ష్యం పొందడానికి ఎలాంటి వ్యక్తిత్వాలు వారు సంతరించుకున్నారో, సేమ్ అలాంటి వ్యక్తిత్వం విశ్వాసుల్లో చెక్కడం కొరకు మేము సంఘాలు నడిపిస్తున్నాం. ఇది దేవుని కార్ఖానా, పరమ శిల్పకారుని యొక్క కర్మాగారం. ఇక్కడ దేవుడు దిగొస్తాడు, తన వాక్యము ద్వారా విశ్వాసులను చెక్కుతాడు. దేవుడు నీలో తన చెక్కడపు పని ముగించినప్పుడు నీవు అబ్రహాములాగా ఉంటావు, మోషేలాగా ఉంటావు, ఏలియాలాగా ఉంటావు. అందుకే వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ మనస్తత్వాలు అంత వివరంగా బైబిల్లో వర్ణించి రాశారు. When God is finished molding you and carving you, you will be like an Abraham and Elijah and Moses. అది లేదు. నా మనస్తత్వం మారాలి, ఆలోచన విధానం మారాలి, నా చర్యలు ఆ భక్తుల చర్యల్లాగా ఉండాలి అనేది లేదు ఈ రోజుల్లో. మతంలో ఉన్నాం, దేవుని కార్ఖానాలకు రాలేదు. మతంలో ఉన్నాం, ఆ పరమ కుమ్మరి సారె మీదికి రాలేదు. ప్రసంగాలు బుర్రకాయ లోపలికి వెళ్తున్నాయి, కానీ శిల్పకారుని సుత్తెలాగా, ఉలిలాగా మారి మన బ్రతుకుల్ని చెక్కడం లేదు. బాప్తిస్మం పొంది ఎన్ని సంవత్సరాలైనా అదే మనిషి, అదే మనస్సు, అదే ఆలోచన విధానం. దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద బిలీవర్స్. మన సంఘం గురించి మాట్లాడడం లేదు, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాం. మన సంఘం చాలా వరకు బెటర్. ఇంకా కనీసం మనకు ప్రణాళికైనా తెలుసు. నేను నిష్కర్షగా మాట్లాడుతున్నాను, నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నాను. కనీసం ఓఫిరిస్టులకు ఈ ప్లాన్ అన్నా తెలుసు. ఇతర సంఘాల వాళ్ళకి ఈ ప్లాన్ కూడా తెలియదు. పరదేశంలో కొన్ని జీవకణాలు ఉన్నాయి, మిగిలిన జీవకణాలు ఇక్కడ తయారవుతున్నాయి. ఈ రెండు కలిస్తే భార్య అవుతుంది, కలిసి గొర్రె పిల్లను పెళ్లి చేసుకుంటారు, అందుకు మనం సిద్ధపడాలి అనే స్కీము తెలిసిన సంఘాలు ఎన్ని? మీరు ఎప్పుడు రక్షింపడ్డారంటే మేము మొదటి నుండి క్రిస్టియన్సే సార్ అంట. మొదటి నుండే క్రిస్టియన్ అంట వీడు. మరి మా తాతల నుండి క్రిస్మస్ పండుగలు చేస్తున్నాం, స్టార్ పెడుతున్నాం, అంతకంటే ఏముందండి? మరి యేసుప్రభు నమ్మినందుకు నీకు లాభం ఏంటి, నీ గురేంటి, గమ్యం ఏంటి అంటే ఏమి లేదండి. నరకం తప్పించుకుంటాం, పరలోకానికి వెళ్తాం. అంతేనా? మరి అంతకంటే ఏముందండి? తర్వాత ఏం చేస్తావు పరలోకానికి వెళ్ళి అంటే ఏమి లేదండి. అక్కడ ఏముండదు, పని అల్లు లేదు తప్ప ఏం లేదంటాడు. వీళ్ళకి అంతవరకే తెలుసు. నేను సార్వత్రిక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను. దేవుని ప్రణాళిక కనీసం మనకు తెలియనైనా తెలుసు. ఆ తెలియని సంఘాలు, తెలియని విశ్వాసులు కోట్ల మంది ఉన్నారు.
ప్రియులారా, నేను మీతో చెప్తున్న మాట అందరితో కూడా చెప్తున్నాను. మనము లేకుండా ఒక సంఘ కన్యకగా పాత నిబంధన భక్తులు సంపూర్ణులు కాలేరు. ఇది ఒక నాణ్యానికి ఒకవైపు. ఇది మనము కూడా పోయి కలవకపోతే, మనం వెళ్ళి పరదేశంలో భక్తులతో కలవకపోతే వాళ్ళు సంపూర్ణ వధువు కాలేరు. అదొక ఫ్యాక్ట్. రెండో ఫ్యాక్ట్, అసలు మనం కలవాలంటేనే ముందు భూమి మీద మనం దేవుని చేత సాక్ష్యం పొందాలి. నీకు వేరే మార్గం లేదు, ఇంకా నీకు ఎగ్జంప్షన్ లేదు, నీకు వేరే అవకాశం కూడా లేదు, నీకు వేరే చాయిస్ లేదు. నువ్వు చిన్న పిల్లవు కావచ్చు, ముసలి పిల్లవు కావచ్చు. యూ మే బి యంగ్ ఆర్ ఓల్డ్ ఆర్ మేల్ ఆర్ ఫీమేల్, రిచ్ ఆర్ పూర్, ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, ఐ డోంట్ కేర్. గాడ్ డజంట్ కేర్. రక్షణ పొందాను, నాకు యేసయ్య రక్షకుడు, నేను పరలోకానికి వెళ్తాను అనుకుంటే నువ్వెవరివైనా సరే, ఇండివిజువల్గా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని చేత సాక్ష్యం పొందాలి. దేవుని చేత సాక్ష్యము పొందిన భక్తుల వ్యక్తిత్వం నీ లోపలికి రావాలి. మస్ట్ అండ్ షుడ్. అండ్ యూ హ్యావ్ నో చాయిస్. నో చాయిస్. ఇప్పుడు నేను మీకు ముగింపు మాటలు చెప్పి ముగించేస్తాను. కంక్లూజన్. మరి దేవుని సాక్ష్యం నేను పొందానో లేదో, పొందగలనో లేదో నాకు ఎలా తెలుస్తుంది? సాక్ష్యము పొందిన భక్తులు, వధువు సంఘ శరీర జీవకణాలు పరదేశంలో ఉన్నారు. వాళ్ళతో నేను వెళ్ళి కలుసుకోవాలంటే, వధువుగా ఏర్పడాలంటే నేను సాక్ష్యం పొందాలి. నేను సాక్ష్యం పొందడానికి యోగ్యున్నో కాదో నాకు ఎలా తెలుస్తుంది? ఎక్కడైనా వెళ్ళి స్కానింగ్ తీసుకుంటే తెలుస్తుందా? ఎక్స్రే ఏమైనా, లేకపోతే బ్లడ్ టెస్ట్ ఏమైనా, ఎక్కడైనా ఒక ప్యాథలాజికల్ ల్యాబ్లోకి వెళ్ళి నన్ను మొత్తం స్కానింగ్ చేసి నేను యోగ్యున్నో కాదో చెప్పండి సార్ అని అంటే చెబుతారా? ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే, నీవు టైం ట్రావెలింగ్ చెయ్యాలి. నీ ఊహలలో కాలంలో ప్రయాణించాలి. ఏం చెప్తున్నా అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా వినాలి, లేకపోతే అసలు మీ ఆత్మీయ జీవితమే నష్టపోతారు. జాగ్రత్త, జాగ్రత్త. ఊహలలో కాల ప్రయాణం చేయాలి. అంటే నీవు ఇప్పుడు కాదు, నీవు అబ్రహాము కాలములో జీవిస్తున్నాను అనుకో, ఏలియా కాలములో జీవిస్తున్నాను అనుకో. ఇలాగా బైబిల్లో చెప్పబడిన భక్తులందరి జీవిత కాలములలోనికి నీవు నీ ఊహలలో ప్రార్థన గదిలో మోకాళ్ళ మీద వెళ్ళిపోవాలి. మోకరించి క్రీస్తుకు పూర్వం 1000 ఏళ్ల నాటికి వెళ్ళిపో. అక్కడ దావీదు ఉంటాడు. క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ల క్రితం కాలానికి వెళ్ళిపో. అక్కడ అబ్రహాం ఉంటాడు. ఐఎమ్ అఫ్రైడ్ that so many people don't match the parameters. చాలామంది, మెజారిటీ అక్కడ ఫిట్ కారు. ఇది మాట పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటే చెప్తున్నాను. నాకు ఇంకో చదువు వచ్చంటే, ఆయన స్వరం వినడం వచ్చు, ఆయన విన్న స్వరాన్ని చెప్పడం వచ్చు. అదొక్కటే నా బ్రతుకున్నది, ఇంకోటి రాదు నాకు. చాలామంది విశ్వాసులు ఆ స్టాండర్డ్స్కు మ్యాచ్ కారు. ఎందుకు తెలుసా? కొత్త నిబంధన ప్రసంగ పీఠిక మీద వినబడే ప్రసంగాలు, ప్రత్యక్షత లేని బోధకుల ప్రసంగాలు సంఘాన్ని మొత్తంగా పాడు చేసేసి నేను ఎవడైనా ఏమైనా అనుకోనండి, ఎట్లన్నా నేను మంచోని కాదని అంటున్నారు కదా. ఇక వాడి వాడేసే గజమాల నాకెందుకు, గజ్జిమాల
నాకు ఎవడేసే దండలక్కర్లేదు, రేపు దేవుడు మెచ్చుకోవాలంతే. ప్రసంగ పీఠికల మీద నుండి ప్రత్యక్షత లేని ప్రసంగికులు చేసే ప్రసంగాలు సంఘాన్ని మొత్తం పాడు చేసేసినాయి. ఎట్లా చేసినో చెప్తాను, చెప్పనా? ముగించేసేనా? ఇప్పుడు మనకు భక్తులు చెప్పే ప్రసంగాలన్నీ ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, ఎవరిని ఏమనొద్దు, వాడు ఏమైనా అన్నా మనం ఏమనొద్దు, ఒక చెంప కొడితే ఇంకో చెంప తిప్పాలి, తగ్గించుకోవాలి, అసలు కోపమే రావద్దట భక్తునికి. అసలే కోపం రానుడు ఎవరు తెలుసా? మెంటల్ వాడు అయి ఉంటాడు. వాడు అన్నిటికీ నవ్వుతుంటాడు. వాడి మధ్య దేనికైనా నవ్వుతాడు. వచ్చేపోయే వాళ్ళ మీద ఒక రాయేసి హిహి అని అంటాడు వాడు. మనం రాయేసినా హిహి అంటాడు వాడు. వాడు పిచ్చోడు. క్రైస్తవులు అంటే పిచ్చోళ్ళు కాదు, వాళ్ళకు కోపం రావాలి, అన్నీ రావాలి వాళ్ళకు. భక్తి అంటే కామక్రోధములను జయించడం కాదు అని నేను చెప్పలే. అది చెప్పినటువంటి మొట్టమొదటి గురువు నేను, మొట్టమొదటి బోధకుడు దునియా మొత్తం, ప్రపంచం మొత్తంలో. వాట్ ఈజ్ భక్తి అని చెప్పింది నేను. భక్తి అంటే కామక్రోధాలు జయించడం కాదు. భక్తి అనగా నీ కామక్రోధములు పరిశుద్ధాత్మ దేవుని వశంలోకి అప్పగించటం. అది నీకు కామం ఉండాలి, క్రోధం ఉండాలి, అన్నీ ఉండాలి. అన్నీ పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో ఉండాలి. నువ్వు కామము పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో ఉంటే నీ ద్వారా ఒక ప్రవక్తల తరం పుడుతుంది. మొత్తమే కామాన్ని జయించి కూర్చుంటే ఎవరు పుడతారు? ఎవరు పుట్టరు? ప్రవక్తలు ఎలా పుడతారు? కొత్త కొత్త మోషేలు, సమయలు ఎక్కడి నుంచి వస్తారు? కామాన్ని జయించడం అనేది బేవకూఫ్ ఐడియా. ఉండాలి, దేవుడు పెట్టింది అది. నవరసాల్లో అదొకటి, అది ఉండాలి. కానీ అవుట్ ఆఫ్ కంట్రోల్ కాకూడదు. పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనములో ఉండాలి. మనకుండే భావోద్రేకములన్నీ, మన ప్రేమ, ద్వేషము, జాలి, కరుణ, శృంగార రసము, ప్రేమ అన్నీ కూడా పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉండాలి అని చెప్పిన మొట్టమొదటి గురువు నేను. ప్రియులారా, అసలు ఇప్పుడు చెప్పే ఈ ప్రసంగాలు ఏంటంటే నార్మల్ హ్యూమన్ ఫీలింగ్స్ అన్నీ పాపమే. నార్మల్ హ్యూమన్ ఫీలింగ్స్ అన్నీ పాపం. ఎవడైనా ఒక అమ్మాయిని చూసిన, నాకు ఆ అమ్మాయి నచ్చింది, నేను చెప్తున్నా అంతా వేషధారణ బేవకూఫులండి. ఐ డోంట్ రెస్పెక్ట్ దమ్. ఒక అమ్మాయిని చూసి నాకు నచ్చింది, పెళ్లి చేయమన్నాడు అనుకో, పెద్దలు చూడాలా ఇద్దరు యోగ్యమేనా, ఆ ఇద్దరు సౌండ్ పార్టీ అయినా, చదువుకున్నారా, చదువు, సంస్కారము, రక్షణ, భక్తి అన్నీ ఉన్నాయా లేదా, మ్యాచింగ్ ఉంటే చేసేయాలా. ఇవాళ రేపు పాస్టర్లు ఏం చెప్తారంట, అట్లా నచ్చిందని అనుకోవడం అది మోహపు చూపు. నువ్వు చూసి నచ్చిందని ఏందిరా, ఆ దృష్టితో చూడకూడదు అని వానికి ఏదేదో నీతి బోధలు చేసి వాడిని పరేషాన్ చేసి ఈ మతమే వేస్ట్ అనుకొని పోయేటట్టు చేస్తారు. నేను అడుగుతున్నా, అమ్మాయి నచ్చింది అని వాడు అనొద్దంటే, ఆ నచ్చటాలు నచ్చకపోవటాలనే ప్రాసెస్ మొదలు పెట్టకముందు బాల్య వివాహం చేసేయాలి. అప్పుడు ఏ గొడవ లేదు. వాడు 30 ఏళ్ళు వచ్చిన దాకా పెళ్లి చేయవు. వాడికి ఏది నచ్చకుండా ఎట్లుంటుంది? అరే నేను ప్రాక్టికల్ మనిషినండి. 30 ఏళ్ళు వచ్చిన దాకా నాకు ఇటువంటి భార్య ఉండాలని ఊహించుకోకుండా ఉంటాడా మనిషి? ఉంటాడా? బీ ఆనెస్ట్. అమ్మాయికి 25 ఏళ్ళు వచ్చిన దాకా ఉండి నాకు ఇట్లాంటి భర్త వస్తే బాగుండు అనుకోకుండా ఉంటుంది అమ్మాయి? ఆమె రబ్బర్ బొమ్మనా? సరే వయసు వచ్చింది, వాళ్ళ ఊహలు, ఒక మ్యాచింగ్, అరే ఎత్తనైతే నాకు సూటబుల్ అనుకున్నారు అనుకో, ఇది పాపము పాపము పాపం అంటున్నారు కదా. నేను డైరెక్ట్గా అడుగుతున్నా, పెళ్లి చూపులకు ఎదురెదురు కూర్చోబెట్టి, ఇప్పుడు అమ్మాయిని చూడరా, నచ్చిందా లేదా అని అంటున్నావు కదా.
అమ్మాయి నచ్చిందా లేదా అని అడుగుతారా లేదా? చెప్పరేంటండి, అడుగుతారా? నచ్చలేదంటే అప్పుడు పెళ్లి చేయరు కదా, చేస్తారా? అమ్మాయి నచ్చిందా అని వీడు తీసుకొని చూపెట్టి నచ్చిందా అని అంటాడు, నచ్చలేదంటే చేస్తాడా? నచ్చిందంటే పెళ్లి చేస్తాడుగా. మరి అది మోహపు చూపు కదా? అంటే ఇది లైసెన్స్డ్ మోహపు చూపు. అరే బేవఖూఫ్ వాళ్ళందరూ పులిపిటెక్కి మాట్లాడుతున్నారు. అంటే వీడు చూపించినప్పుడు మోహపు చూపు రైట్ అట, వాడు సొంతగా మోహపు చూపు అది తప్ప. ఏంట్రా తలకాయ లేనోడా, ఎందుకు పులిపిటెక్కినావు నువ్వు? నేను అట్లా చేయను. నాకు అబ్బాయి నచ్చాడు అమ్మాయి నచ్చాడని అంటే, అమ్మాయి నచ్చిందంటే ముందు నేను ఎంత చదువుకుంది వీడెంత చదువుకున్నాడు, ముందు రక్షణ ఉందా, ప్రార్థన చేసుకుంటారా, ఇద్దరికి ప్రార్థన జీవితం ఉంది, రక్షణ పొందారు, దేవుని కొరకు బతుకుదాం అనుకుంటున్నారు, ఇద్దరు గ్రాడ్యుయేట్లు, ఏ అభ్యంతరం లేదు, ఎందుకు కమాన్ నేను చేసేస్తాను పెళ్ళి. కులం గిలం మేము పట్టించుకోము, ఏ కులమైనా ఎవరైనా సరే, ఇద్దరు రక్షణ పొందిన వ్యక్తులు, మోకరించి ప్రార్థించే వ్యక్తులు, చదువు సంస్కారం కలిగిన వాళ్ళు ఇష్టపడ్డాక అది మోహపు చూపు అనే ఫాల్తు మాటలు నేను మాట్లాడను. అరే నువ్వు సొంతగా చూడొద్దురా, నేను చూడమన్నప్పుడు చూడాలంటే వీడు మోహపు చూపుల మీద వీడు డైరెక్టర్ అన్నమాట. తలకాయ లేని వాళ్ళు మాట్లాడతారు. ఇట్లాంటి వాళ్ళు అందరూ ప్రసంగాలు చేసి నార్మల్గా హ్యూమన్ బీయింగ్స్కి దేవుడు పెట్టిన ఎమోషన్స్ అన్నీ పాపమే. కోపం వచ్చిందనుకో, అరే దేవుని బిడ్డలో మన కోపం రావద్దురా అట. అరే తలకాయలో వాడికి మెదడు ఉందా లేకుంటే ఏమైనా పంది పెంట ఉందా? కోపం ఎందుకు రావద్దు? దేవునికే కోపం వస్తుందిగా, దేవుడు కోపపడతాడు. పౌలుకు కోపం వచ్చింది, యేసయ్య కోపం వచ్చింది. మనకు కోపం రావాలి, కోపము న్యాయమైన కోపమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కోపం రావాలి, ఆ కోపం పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇట్లాంటి పనికిమాలిన ప్రసంగాలు చేసి విశ్వాసులను ఎట్లా తయారు చేశారంటే, దేవుని చేత సాక్ష్యము పొందలేని వారుగా తయారు చేశారు. నేను చాలా పూర్తి స్పృహలో కాన్షియస్గా మాట్లాడుతున్నా. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ స్లిప్ ఆఫ్ మై టంగ్. వెరీ క్యాల్కులేటెడ్ స్టేట్మెంట్స్ అండర్ ద పర్ఫెక్ట్ గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దీన్ని సీరియస్గా తీసుకోకపోతే న్యాయపీఠం ముందు తోలు ఊడిపోతుంది. ప్రత్యక్షత లేని పాస్టర్లు ప్రసంగాలు చేసి మనకు కోపం రావద్దు, మనకు ఎవరి మీద ప్రేమ రావద్దు, అసలు ఏదొచ్చినా తప్పు, ఏదొచ్చినది అంటే ఆఖరికి వాడికి నేను పుట్టిందే పెద్ద తప్పు అయినట్టుంది సార్ అనే దగ్గర తీసుకొస్తారు. టూ మచ్ ఆఫ్ ఫారిసాయిక్ రైచస్నెస్. ఇట్లా చేసినందుకు వీళ్ళు పాత నిబంధన పాత నిబంధన భక్తుల వ్యక్తిత్వానికి చాలా తేడాగా, చాలా వ్యత్యాసంగా మారిపోయారు. ఇది మీకు అర్థం కావడానికి నేను చెప్తా. ఇప్పుడు కొత్త నిబంధన భక్తులు ప్రేమ, దయ, జాలి, క్షమ, పోనీలే కోప్పడొద్దు, ఏది పట్టించుకోదు అని ఎంత ఫాల్తుగాళ్ళని తయారు చేశారని చెప్తున్నా. మీకు అర్థం కావడానికి ఊహల్లో కాల ప్రయాణం చేయండి. అర్థమైందా? ఊహల్లో మీరు కాలంలో వెనక్కి వెళ్ళిపోండి. ఇప్పుడు 12 దాటింది, మీరు వెనక్కి వెళ్ళిపోయి 11లోకి వెళ్ళిపోండి. మరి తప్పదుకి మరి ఏం చేస్తాం? ఏమండి, 11కే కాదు, మీరు బీసీలోకి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి దయచేసి. ఒక 2-3 ప్రశ్నలు అడుగుతా. ఈ పనికి మాలిన ప్రత్యక్షత లేని ప్రసంగికులు ఎంత పాడు చేశారో మీకు అర్థం కావడానికి. దిస్ ఈజ్ గాడ్స్ యూనివర్సిటీ. ప్రియులారా,
అబ్రహామును గురించి మనం చెప్పుకుంటాం ఏ విషయాలలో? ఆయన భక్తి, విశ్వాసం కదా, రైట్. విశ్వాసులకు ఆయన తండ్రి. మనం అబ్రహాము సంతానం కదా, అబ్రహాము నీతికి వారసులు. ప్రార్థనాపరుడు, త్యాగము. దేవుడు అడిగితే తన కన్న కొడుకునైనా బలివ్వడానికి సిద్ధపడ్డాడు. ఎన్నో పాటలు రాశారు అబ్రహాం యొక్క సమర్పణ జీవితాన్ని గురించి. మంచిదే. అబ్రహాము ప్లేస్లో నువ్వు ఉన్నావు అనుకో, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు అయిపోయింది, మనం కాల ప్రయాణం చేసాం. BC 2000కి వెళ్ళిపోయాం, అంటే ఇప్పటికి 4000 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. అబ్రహాము తరంలో మనం ఉన్నాం. మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఏక కుమారుణ్ణి బలి అర్పించమని దేవుడు అడిగితే మీరు దేవునికి ఇస్తారా అని నేను అడిగితే కష్టమే కదా, కష్టమే. అయినా సరే ఆర్గ్యుమెంట్ కొరకు ఇప్పుడు ఎట్లాగా మనం అక్కడ పోయేది లేదు, దేవుడు అడిగేది లేదు, మనం ఇచ్చేది లేదు కనుక ఇచ్చేస్తాం సార్ ఎందుకు ఇయ్యను అని అనొచ్చు. ఒప్పుకుంటున్నా. ఇంకో కారణంతో కూడా ఇచ్చేస్తాను సార్ అని మీరు అనొచ్చు. ఎందుకంటే నేను బలర్పించడానికి రెడీ అయినాక దేవుడు ఎట్లాగా అడ్డుపడతాడుగా. అబ్రహమా ఏం చేయక అంటాడు కదా, అది తెలుసు కదా మనకు. ఆ ధైర్యంతోనైనా ఇచ్చేస్తాను సార్ అని అంట కదా. మంచిది. సరే, ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇస్సాకుని బలి అర్పించడం అదంతా వదిలేసేయండి. అబ్రహాము అన్న కుమారుడు లోతు చెరపట్టబడ్డాడని విని 318 మంది తన ఇంట పుట్టిన దాసులను, అలవరచబడిన వాళ్ళని తీసుకెళ్ళి యుద్ధము చేసి, రాజులను సంహారము చేసి, ఆ దోపిడీ అయిపోయిన సొమ్మంతా తీసుకొచ్చాడు. నీవు ఆ రోజుల్లో ఉంటే అబ్రహాము పాత్ర నీవు పోషించగలవా? గుండెల మీద చేసుకొని చెప్పు. నేను 100% చేస్తాను. నేను గుర్రం ఎక్కడానికి రెడీ, యుద్ధం చేయడానికి రెడీ. అంతకుముందు దేవుడు ఆజ్ఞాపిస్తే తన తండ్రి ఇంటిని, బంధుజనమును వదిలేసి వచ్చినటువంటి త్యాగమూర్తి, ప్రార్థనాపరుడు. ఆ తర్వాత కొద్ది దినాలయ్యాక కన్న కొడుకునే బలివ్వడానికి ఇష్టపడిన పరమభక్తుడు. అంత భక్తి గలవాడు యుద్ధం చెయ్యగలడా? ఇప్పుడు చేసే ప్రసంగాలు ఎట్లా తయారు చేస్తున్నాయంటే, భక్తి ఉంటే యుద్ధం చేయొద్దు, యుద్ధం చేస్తే వానికి భక్తి లేనట్టే. అవునా కాదా? భక్తి ఉన్నోడు యుద్ధం చేయొద్దట, యుద్ధం చేస్తే వానికి భక్తి లేనట్టేనట. అవునా? మరి అబ్రహాముకు భక్తి ఉందా లేదా? యుద్ధం చేశాడా లేదా? మరి మనం అబ్రహాము పాత్రలోనికి మనం ఇమిడి ఉండగలమా? నేను ఉండగలను సమృద్ధిగా. ఇంకా అబ్రహామే పరేషాన్ కావాలి. ఏంద్రా బాబు, నా మనవాడి నన్ను మించిపోయేవేంద్ర, ఉండు తాత నీకు తెలియదు, వేసి పడేస్తావాడని పోతాను నేను. ప్రియులారా, ఏలియా 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 అనుకుంటాం మనం. ఏమండి, ఆహాబు యెజబెలు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మీరు నా లైను. ఆహాబు యెజబెలు కాలములో గనక మనము నీవు జీవించి ఉంటే, నేను మిమ్మల్ని అడుగుతాను, ఆహాబు దగ్గరికి వెళ్ళి నిలబడి ఏలియాలాగా మాట్లాడగలవా? ఎవరి సన్నిధిలో నేను నిలుచుచున్నానో జీవము గల దేవుడు ఆ యెహోవా జీవము తోడు మళ్ళీ నా మాట ప్రకారము గాక దేశము మీద వర్షము కానీ మంచు కానీ కురవదు, ఇది యెహోవా వాక్కు అని దేశాన్ని రాజు ఎదుట ధైర్యంగా నువ్వు ప్రవచించగలవా అంటే, మీలో చాలామంది ప్రవచించగలమంటారు. నేను ఒప్పుకుంటాను, మీరు ప్రవచించగలరు. తర్వాత
కర్మెలు కొండ దగ్గరికి అందరినీ పిలిచి అగ్నిని పంపించి కట్టెలను బలి ద్రవ్యములను తగలబెట్టుట చేత ఏ దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చునో అతడే దేవుడు. మీరు మీ దేవత పేరున ప్రార్థనలు చేయండి, నేను యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను. ఏ దేవుడు అగ్నిని పంపిస్తాడో ఆయన దేవుడని మనం నిర్ణయించుకుందాం రండి అని సవాలు విసిరాడు ఏలియా. ఆ సవాలు నువ్వు అక్కడుంటే చేయగలవా? ఏమోసారి ఎందుకు వచ్చిన గొడవ, తీరా అగ్ని రాకపోతే అప్పుడేం చేయాలండి? కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఛాలెంజ్లు అయ్యి మనం చేయకూడదు. ఆ దేవుడి మీద ఓవర్గా నమ్మకం పెట్టుకొని దమ్ముంటే రండిరా, ఎవడు అగ్నిని పంపిస్తాడో వాడే దేవుడు అని అడుగుతాం. వాళ్ళు ప్రార్థన చేస్తే రాదు, మరి మనం ప్రార్థన చేసినాక రాలేదనుకో, అప్పుడు ఏం చేయాలి? ముఖం ఎక్కడ దాచుకోవాలి అని బలహీనులు ఆలోచిస్తారు. కానీ మీరందరూ బలవంతులు కదా, ఎట్లాగో బైబిల్ తెలుసు మీకు. చేసేస్తాం సార్, అగ్ని వస్తుందని తెలుసు కదా. ఇప్పుడు మనకు బైబిల్ లేఖనం తెలుసు కనుక, అగ్ని ఎలాగూ వస్తుందని తెలుసు కనుక, నేను ఏలియా ప్లేస్లో ఉంటే తప్పకుండా నేను సవాలు చేస్తాను. ఎందుకంటే ఎట్లాగో దేవుడు అగ్ని పంపుతాడని లేఖనం ముందే చెప్పింది కదా. ఈ రిజల్ట్ చూసి కాల ప్రయాణం చేసి వెనక్కి వెళ్ళాం మనం కదా. ప్రార్థన చేస్తే అగ్ని వచ్చి తీరుతుంది అని లేఖనములో చూసి మనం వెనక్కి వెళ్ళాం కదా. కనుక ధైర్యంగా సవాలు చేయగలం. యూ కెన్ డూ దట్, ఐ నో. కానీ అది అయిన తర్వాత 850 మందిని తీసుకుపోయాడు. ఆషేరాదేవి ప్రవక్తలు, బయలుదేవత ప్రవక్తలు అందరినీ తీసుకొని కీషోను వాగు దగ్గరికి వెళ్ళాడు. మీరు వెళ్ళగలరా? నాకు చెప్పాలి మీరు జవాబు. నేనైతే వెళ్తా, కూర్చు ఫరక్ నే పడతా. అక్కడికి వెళ్ళి కార్యక్రమం చేసి మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తా. వెంటనే కూర్చొని బుక్ రాస్తా. ఆ సెక్షన్ ఆ సెక్షనే, ఈ సెక్షన్ ఈ సెక్షనే. నేను దేవుని చేత సాక్ష్యం పొందిన వాడిని. ఎంతమంది ఉన్నారండి సాక్ష్యం పొందిన వాళ్ళు భూమి మీద? రెవరెండ్లు, డాక్టర్లు తోకలు పెట్టుకొని ఉన్నారు. కానీ ఏలియా కాలంలో ఉంటే ఏలియా లాగా నేను ప్రవర్తించేవాడిని అని చెప్పగలిగిన పాస్టర్ ఎక్కడున్నాడు? అబ్రహాము కాలములో ఉంటే రాజుల మీదికి నేను యుద్ధానికి వెళ్ళగలిగేవాడిని అని చెప్పగలిగిన పాస్టర్ ఎక్కడున్నాడు? క్రైస్తవుడు ఎక్కడున్నాడు? బైబిల్ స్టాండర్డ్స్కి మ్యాచ్ కారు, కానీ ఎవడికాడే పెద్ద పండితున్నాను ఫీల్ అయిపోతున్నాడు. ఆఖరికి మనకు జడ్జిమెంట్కి కొలబద్ద బైబిలా లేకపోతే వీడు రాసుకున్న పుస్తకాలా? ఏమండి, తీర్పుకు కొలబద్ద ఏదండి? దేవుని వాక్యం కదా. చాలా సబ్స్టాండర్డ్ అయిపోయింది సమాజం. దేవుని చేత సాక్ష్యం పొందిన భక్తులు పరదేశంలో ఎదురు చూస్తున్నారు. నీవు కూడా దేవుని చేత సాక్ష్యము పొంది వాళ్ళను కలుసుకుంటే పెళ్లి కుమార్తె సంఘం అవుతారు. అప్పుడు ఈ జీవకణాలు ఆ జీవకణాలు కలిస్తే వధువు సంపూర్ణమవుతుంది. అంతకన్నా ముందు భూమి మీద మన వ్యక్తిత్వం సంపూర్ణం కావాలి. మన వ్యక్తిత్వం సంపూర్ణం కావాలంటే నేను మోషే కాలములో ఉంటే మోషేలాగా ప్రవర్తించేవాడిని. ఏలియా కాలములో ఉంటే అక్షరాల ఏలియాలాగా ప్రతి పని చేయగలిగేవాడిని. అబ్రహాము కాలములో ఉంటే అక్షరాల అబ్రహాములాగానే ప్రతి ఘట్టములో నేను ప్రవర్తించగలిగేవాడిని అనే సాక్ష్యం ఎవరు చెప్పగలరో వాళ్ళు మాత్రమే దేవుని చేత సాక్ష్యం పొందిన భక్తులు అవుతారు. వీళ్ళు పోయి కలిసినప్పుడే వధువు తయారవుతుంది. అర్థమైన వాళ్ళు ధన్యులు. మనస్సు మార్చుకోవాలి, ఆలోచన విధానం మారాలి. ఈ లోక సంబంధులలాగా మనం ఉండొద్దు. మీరు క్రైస్తవులు కదా, మీకు అంత కోపం అయితే ఎట్లా అంటే, ఎవడ్రా ఫాల్తుగాడు, ఎవడ్రా చెప్పింది కోపం రావద్దని. నాకు కోపం వస్తుంది, దేవునికి వచ్చినట్టు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. రావాలి. పాపం జరిగినప్పుడు కోపం రావద్దా? అక్రమం జరిగినప్పుడు కోపం రావద్దా? అన్యాయాన్ని చూసినప్పుడు కోపం రావద్దా? దేవుని చేత సాక్ష్యం పొందిన భక్తుడు యోబు అబ్రహాము కంటే ముందుటివాడు. ఏమండి,
యోబు సాక్ష్యం పొందాడా లేదా? దేవుడు చెప్పాడు కదా, ఏమని చెప్పాడండి? అతడు న్యాయవంతుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం, 1:8 తొందరగా చదువు ముగించేస్తాను. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును. యోబు ఎవరట? న్యాయవంతుడు, చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడు? ఎవరిచ్చిన సాక్ష్యం? అతన్ని గూర్చి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు పరలోక దర్బారులో. మరి అతని వ్యక్తిత్వం ఏంటో మనం చూద్దాం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్నవారి దీవెన నా మీదికి వచ్చాను. విధవరాండ హృదయము సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనక అది నన్ను ధరించను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రము పాగా. ఏం ప్రవర్తన? న్యాయము తప్పడు యోబు. గుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని. ఎరుగని వాడు ఎవడో అపరిచితుడు వచ్చి, అయ్యా నాకు ఈ ప్రాబ్లం ఉందంటే వారి వ్యాజ్యమును శ్రద్ధగా విచారించి తిని. ఇంకా 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 దుర్మార్గుల దవడ పళ్ళను ఊడగొట్టి తిని. నువ్వు ఇప్పుడు కాల ప్రయాణం చెయ్యి, ఈ మాట నువ్వు అనగలవా? మరి ఎట్లా పరలోకానికి వెళ్తావు? ఎలా పెళ్లి కుమార్తె సంఘంలో, వధువు సంఘంలో ఉంటావు? భక్తుడు చెప్తున్నాడు బైబిల్లో, దుర్మార్గుల దవడ పళ్ళను నేను. ఇఫ్ యూ కెనాట్ సే దాట్, హౌ కెన్ యూ జాయిన్ ద బ్రైడల్ చర్చ్? ఏ మాటలు అనుకున్నారా క్రైస్తవ జీవితం అంటే? పిల్లకాయలు ఆట ఏమన్నా? బైబిల్లో భక్తులు పలికిన మాటలు నీవు హృదయపూర్వకంగా చిత్తశుద్ధితో పలుకగలిగినప్పుడే నువ్వు దేవుని సాక్ష్యం పొందగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను మొదటి నుంచి ఇప్పుడు 60 ఏళ్ళ నుంచి ఇదే సాక్ష్యం ఉన్నది. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రము పాగా ఆయను. నన్నెరుగని వారి వ్యాజ్యమును శ్రద్ధగా విని. ఏం తమ్ముడు, ఏంటి నీ ప్రాబ్లం చెప్పు? అన్యాయం జరిగిందా? వాడిని దోచుకున్నాడా? దుర్మార్గుల దవడ పళ్ళను ఊడగొట్టి, పళ్ళు రాలగొట్టి, వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును, ఇది వాడు దోచుకున్నాడుగా, తీసుకో, నీది నువ్వు తీసుకో. అంత దూకుడు ఉండొద్దండి. దేవుని బిడ్డలము సచ్చుబడిపోయి ఫాల్తుగాళ్ళలాగా జీవోత్సవంలాగా ఉండాలి సార్. మన ముందు అన్యాయం జరిగినా ప్రశ్నించొద్దు, కోపపడొద్దు అని నేర్పించారు ఈనాటి ప్రసంగికులు. నేను చెప్తున్నానండి, సంఘాలు కట్టగలరు, చర్చిలు కట్టగలరు, పెద్ద పెద్ద ఆలయాలు కట్టగలరు, కానీ వీళ్ళు యోబులను తయారు చెయ్యలేరు. ఈనాటి ప్రసంగికులు యోబులను తయారు చెయ్యలేరు, అబ్రహాములను తయారు చేయలేరు, ఏలియాలను తయారు చేయలేరు. ఈనాటి విశ్వాసులు ఎవరు కీషోను వాగు దగ్గర ఏలియాలు కాలేరు. యుద్ధరంగములు అబ్రహాములు కాలేరండి. క్రైస్తవులు అవుతారా? కాబట్టి వీడు యేసయ్య వస్తాడు, ఎత్తబడతానని వీడు ఎదురు చూస్తూనే ఉంటాడు. ఆయన సైలెంట్గా వస్తాడు, వెళ్ళిపోతాడు. వీడు ఇంకా ఎదురు చూస్తూనే ఉంటాడు. ఈనాటి క్రైస్తవ సమాజంలో అధిక భాగం విడవబడే సంఘమే కానీ ఎత్తబడే సంఘం బహు తక్కువ. నీవు దేవుని చేత సాక్ష్యం పొందాలంటే బైబిల్లోని భక్తులు పలికిన ప్రతి మాటను పలుకగలగాలి. బైబిల్లోని భక్తులు చేసిన ప్రతి చర్య నువ్వు కంఫర్టబుల్గా చేయగలగాలి. నీ మైండ్ ఏం డిస్టర్బ్ కాకుండా. అలా చేస్తే మళ్ళీ ఇలా ప్రార్థన చేస్తామండి. అంతమందిని కీషోను వాగు దగ్గర ఆ కార్యక్రమం చేశాక మళ్ళీ మోకరించి ఎలా ప్రార్థన చేస్తాం?
అది అయిన తర్వాతనే దేవుడు వచ్చి మళ్ళీ మాట్లాడాడు, ఏలియాతో మాట్లాడలేదా? ఇది అయిన తర్వాతనే రథముల మీద, అగ్నిగుర్రముల మీద పరలోకానికి తీసుకెళ్ళలేదా? నీ హ్యూమన్ ఎమోషన్స్ నువ్వు పరలోకానికి వెళ్ళడానికి ఆటంకం కాదు, కాదు కాదు కాదు. నీ మానవ భావోద్రేకాలు పరలోకానికి వెళ్ళకుండా ఎప్పుడు అడ్డుకుంటాయి అంటే దేవుని కంట్రోల్లో లేనప్పుడే. దిస్ ఈజ్ ద హైయెస్ట్ స్పిరిచువల్ టీచింగ్. లోకంలో ఉండే బోధకులు మొత్తం వచ్చి చేతులు కట్టుకొని కూర్చొని నేర్చుకోవాలి. ఈ ప్రసంగం చేయండి, అప్పుడు మీ సంఘంలో యోబులు, అబ్రహాములు, ఏలియాలు తయారవుతారు. లేకపోతే మీ సేవ అగ్నికి కర్ర గడ్డి కొయ్యకాల్లాగా కాలిపోతుంది. కట్టిన గుడులను గురించి సంబరపడొద్దు, గర్వించకండి. పెద్ద గుడి కట్టాను, పెద్ద ఎందుకురా నీ గుడి? తలకాయ లేనోడు ఎందుకు నీ గుడి? సర్వోన్నతుడు హస్తకృతాలయములో నివసింపడని బైబిల్లో ఉంది. బేసిక్గా నేర్చుకోలేదు వాడు. గుడి గుడి అంటాడు. దేవుడు గుడి కట్టమని చెప్పలే, నీవే ఒక గుడి గమ్మన్నాడు. నీవే గుడి కావాలి. గుడి కట్టైనా సంతోషపడుతున్నాడు. ఎంతమంది యోబులను చేసావు నువ్వు? ఎంతమంది ఏలియాలను చేశావు? నేను చేశాను ఏలియాలను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, బోధకులు మారు మనసు పొందాలి, సంఘాలు మారు మనసు పొందాలి. చెత్త మాటలు, చెత్త తలంపులు మానుకోవాలి. పాత నిబంధన కాలపు భక్తులు, ఓల్డ్ టెస్టమెంట్ భక్తులు పరదేశంలో వెయిట్ చేస్తున్నారు. మనము వెళ్ళి వాళ్ళతో కలవాలి. అప్పుడు అందరం కలిసి వాగ్దాన ఫలం అనుభవిస్తాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాగ్దాన భూమిలోకి వాళ్ళు మనం కలిసి వెళ్తాం. వాళ్ళు మనం కలిసి వెళ్ళాలంటే వాళ్ళు ఆనాడు పలికిన మాటలు ఈనాడు మనం పలుకగలగాలి. ఈనాడు మనం హింస చెయ్యము, ఆయుధం వాడము, కానీ మనస్తత్వం చెప్తున్నా. మనం ఎవరిని చంపొద్దు, నరహత్య చేయొద్దు. బైబిల్లో తేటగా ఉంది. కొట్టమని లేదు, చంపమని లేదు, కానీ ఆ మనస్తత్వము నీకు ఉండాలి. అప్పుడే నీవు సంపూర్ణ వ్యక్తిత్వం కలిగి ఉంటావు. అప్పుడే నువ్వు వాళ్ళతో చేరగలుగుతావు. నేను ఇప్పటిదాకా ఎవరిని చంపలే, ఈ ముందు కూడా చంపను. చంపైనా ఏదో దుష్ప్రచారం చేస్తున్నారు. అంత సీన్ నాకుంటే వీడెట్ట బతుకుంటాడు? చంపేంత సీన్ ఉంటే వీడెందుకు ఇంకా బతుకుంటాడు? 3 సంవత్సరాల నుంచి కుట్ర చేస్తున్నారు. నాకు ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చి భయంకరంగా కాళ్ళు నొప్పులు వస్తే వాడు వచ్చి నంగి ఏ నైట్ పిలిచినా, ఏ రాత్రి పిలిచినా నేను వస్తాను అంటే ఇంత ప్రేమ ఏంటి నా మీద అనుకున్నాను. నేను కాళ్ళు ఒత్తి నేను నిద్రపోయినాక నా మొబైల్ తీసుకొని బయటికి పోయేది. 3 సంవత్సరాల నుంచి కుట్ర చేసి మళ్ళీ ఇవాళ ఓఫీర్ గారు మంచోడు, నా మంచి నీకెందుకురా, మిమ్మల్ని అందరినీ యోబులను ఏలియాలను తయారు చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నా. మన ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆనాడు ఎత్తబడాలంటే, ఎత్తబడి పరదేశంలోని జీవ కణాలతో మనము కూడా మనం చేరి ఒక పెండ్లి కుమార్తెగా మనం సర్వాంగ సుందరంగా తయారు కావాలంటే ఆ భక్తులు మనల్ని నెట్టేస్తారు. మనం ఎవరిని ఏమనొద్దు సార్ అని మైండ్ ఉంటే మాత్రం నెట్టేస్తారు, తోసేస్తారు. నువ్వు వధువు శరీరంలో ఉండలేవు. వధువు శరీరంలో ఉండాలంటే మైండ్ మాత్రం ఒక యుద్ధ శూరుని మైండ్ కావాలి. దేవునికి స్తోత్రం. చేతిలో ఆయుధం వద్దు, నీ మనస్సులో ఆయుధాలు కావాలి. చేతులతో యుద్ధం కాదు, నువ్వు ఆత్మలో యుద్ధం చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధశూరులమై న్యాయ పోరాటం చేసే యోబులమై మనం రెండవ రాకడకు సిద్ధపడదాం. దేవుడి వాక్యాన్ని సార్వత్రిక సంఘంలో ఫలింపజేయును గాక. రండి ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీతిగల నీ నోటి మాట మీరు పంపించారు, నీకు స్తోత్రాలు. సార్వత్రిక సంఘానికి, ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజానికి అత్యవసరమైన వర్తమానం మీరే పంపించారు. పరిశుద్ధాత్ముడా, మా కన్న తండ్రి, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మహిమగల మా దేవా, నీ వాక్యం ఫలింపచేయండి. నీకును నీ ఘన నామమునకు నువ్వు ప్రకటింపజేస్తున్న సత్యవాక్యమునకు దూషణ కలిగించాలని ప్రయత్నిస్తున్న క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరినీ నీ అగ్ని చేత దహించి వేయండి స్వామి. నీ నామ ఘనతను మీరే కాపాడుకోండి. మీ సత్యవాక్యాన్ని మీరే ఘనపరచండి. వ్యతిరేక శక్తులన్నిటి యేసు నామములో గద్దించి బంధించి పాతాళ లోకానికి విసరికొట్టి సమాధి చేస్తున్నాం. నీ ఉగ్రత వారి మీదకి వచ్చునుగాక. గొప్ప తండ్రి, సంఘములో ఉన్న యోగ్యులందరూ కూడా నేను పరలోకానికి చేరాలి, వధువు సంఘంలో ఉండాలి అని ఆశపడుతున్న వారందరూ కూడా అబ్రహాము వలె, మోషే వలె, ఏలియా వలె, యోబు వలె సంపూర్ణలో ఉండకు సహాయం చేయండి. సంపూర్ణతను సాధించడానికి సహాయం చేయండి. పాత నిబంధన కాల భక్తుల కాలములో మేమే బ్రతుకుంటే ఎగ్జాక్ట్లీ మేము కూడా అలాగే ప్రవర్తించేవాళ్ళం అనగలిగే వ్యక్తిత్వం, మనస్తత్వం నా బిడ్డలందరికీ దయచేయండి. భూమి మీద ఉన్న నీ గొర్రె పిల్లలందరికీ దయచేయండి. యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరివచ్చిన మనకందరకు, భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జాయం. ప్రభు యేసు రక్తమునకే జాయం. ప్రభు యేసు నామమునకి సంపూర్ణ జయం కలుగునుగాక. అందరికీ వందనాలు. లేచి అల్పాహారం స్వీకరించి ఒకరినొకరు పరామర్శించుకొని